హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్ అండ్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. దిస్ ఈజ్ ఏ వెరీ ఎక్స్క్లూజివ్ అండ్ ఫ్యాబులస్ గెస్ట్ విత్ అస్ ఇన్ ది స్టూడియో రైట్ నౌ. అతని పేరు గురించి నేను ప్రత్యేకమైన ఇంట్రడక్షన్స్ ఇవ్వట్లేదు. ఎన్నో హిట్స్, మరెన్నో సూపర్ హిట్స్, అక్కడక్కడ వైఫల్యాలు, అక్కడక్కడ కొన్ని పరాజయాలు చూసినప్పటికీ కూడా ఒక 55 సినిమాల ఒక సుదీర్ఘమైన ప్రయాణం, అందులో గొప్ప ఇమేజ్, మళ్ళీ దాని నుంచే గొప్ప వేరియేషన్స్తో చేసిన సినిమాలు, ఇలాగ సుసంపన్నమైన కెరీర్తో ముందుకెళ్తున్న అల్లరి నరేష్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. అండ్ లెట్ us వెల్కమ్ హిమ్ విత్ both the hands. వెల్కమ్. Thank you, sir. నరేష్. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ టు సీ యూ బికాస్ చిన్నప్పటి నుంచి నేను చూసి అసలు ఇంత వెర్స్టైల్ యాక్టర్ అవుతావు అని కానీ, లేకపోతే ఇంత సక్సెస్ఫుల్ కెరీర్ నీకు నిలబడుతుంది కానీ ఎప్పుడు మేము ఊహించలేదు. దట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఫర్ అస్ రియల్లీ. బట్ నువ్వు ఇప్పుడు నార్మల్గా 2001 కదా నీ ఫస్ట్ పిక్చర్? 2024, 22 ఏళ్లలో 55 సినిమాలు కంప్లీట్, 62 సినిమాలు కంప్లీట్ చేయడం అంటే నాట్ ఎ జోక్. అంటే ఏడాదికి 3 సినిమాలైనా ఆన్ యావరేజ్ లెక్క పెట్టుకుంటే, అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు ఎలాగనిపిస్తుంది అసలు ఆ కెరీరు, ఇంత ట్రావెల్, ఇన్ని క్యారెక్టర్స్? అంటే ఎన్ని చేసినా కూడా ఫస్ట్ సినిమానండి. ఎందుకంటే మన ఫస్ట్ సినిమా అల్లరి చేసినప్పుడు అండి నాకు బాగా గుర్తు. సంధ్య 70mm చూస్తే అంటే మనం నిలబడతామా, నన్ను యాక్సెప్ట్ చేస్తారా ఒక డౌట్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. మనం ఎంత బాగా చేస్తాం యాజ్ అన్ యాక్టర్గా, మనంతా బాగా ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ ఆ ఆడియన్స్ దగ్గర నుంచి మనకి ఓకే ఇతను చూడొచ్చు, ఇతనికి డబ్బులు కట్టి మన సినిమాకి వెళ్ళొచ్చు అని వాళ్ళ దగ్గర నుంచి రావాలండి. సో అల్లరి వాజ్ దాట్ స్పెషల్ అండి. ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఇంటర్వెల్ ఫస్ట్ మార్నింగ్ షో జరుగుతుందండి. ఆ సినిమా కూడా ఏంటంటే మేము 35mm ఫార్మాట్ లో చేసామండి. సో మీకు చూస్తే మన సంధ్య 70mm లో పెద్ద స్క్రీన్ ఉంటుందండి, దాంట్లో సగం అవుతుందండి. సో చాలా మంది ఫస్ట్ రాగానే అదేంటి పెద్ద సినిమా అనుకున్న చూస్తే చిన్న దాంట్లోనే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఒక 10-15 ఇనిషియల్ గా కొంచెం టైం పెట్టిందండి అడ్జస్ట్ అవడానికి. సో మాకు అదే ఎక్స్పెరిమెంట్ అండ్ ఇక్కడ మా కెరియర్స్ అందరూ పనంగా పెట్టి ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారని. ఇంటర్వ్యూలకు వచ్చేటప్పటికి ఒక భయం వేసిందండి. అంటే జనాలు నవ్వుతున్నారు, కిందకి వెళ్ళాను ఆవిడ గుర్తుపడట్లేదు, కూల్ డ్రింక్ తెచ్చుకున్నాను, పాప్కార్న్ తెచ్చుకున్నాను, ఇంకా గుర్తుపట్టాలి అని ఒకటి ఉంటుంది కదండి అని. దాని తర్వాత కూర్చొని ఆలోచిస్తుంటే సెకండ్ హాఫ్ జరుగుతుందండి. అసలు మనం యాక్సెప్ట్ చేస్తారా, మనం 5 సినిమాలన్నా చేయగలుగుతామా జీవితంలో అనుకున్నదండి. అలా స్టార్ట్ అయింది. ఇట్ వాస్ లైక్ చాలా మెమరీస్ ఉన్నాయండి. అంటే అక్కడ బేగంపేట మనం మయూరి ఆఫీస్ ఉంది కదండి, అక్కడ ఎదురుగుండా అక్కడ ఫస్ట్ ఒక హోర్డింగ్ పెట్టారండి. ఎవరు ఫోన్ చేసి నీ హోర్డింగ్ అక్కడ అల్లరి ఉందంటే, ఆ రోజు నైట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి, అంటే ఫస్ట్ టైం మనది పెద్ద హోర్డింగ్ లో చూసుకుంటాం మన ఫేస్. ఇట్ వాజ్ ఆల్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. దాని తర్వాత అక్కడి నుంచి చూసుకుంటానంటే నాన్నగారితోటి మళ్ళీ సెకండ్ సినిమా పెద్ద ఆడకపోయినా మళ్ళీ తొట్టి గ్యాంగ్ నాన్నగారితో అండి. ఇంకా అక్కడి నుంచి నాన్నగారు నేను అంటే ఒకప్పుడు జంజాల గారు, రాజప్రసాద్ గారు, లేకపోతే నాన్నగారు, రాజప్రసాద్ గారు, రాలింగ్ నరసరావు గారు, రాజప్రసాద్ గారు కాంబినేషన్ ఎలా ఉంది. అలాగా మేము చేసిన దాదాపు 9 సినిమాల్లో 2 సీరియస్ సినిమాలు చేశాను, 2 డిసప్పాయింట్ అయ్యింది. బట్ 7 సినిమాలు కామెడీ చేసిన అన్ని హిట్లేనండి. రైట్ ఫ్రమ్ తొట్టి గ్యాంగ్, మాలుడు వెరీ గుడ్, బెండప్పారావు కానివ్వండి, కథలు కానివ్వండి, అన్ని చాలా సినిమాలు అండి, కత్తికాంతారావు కానివ్వండి. సో వన్ ఆఫ్ ద అంటే ఒక అల్లరి రవి నన్ను ఒక యాక్టర్గా నమ్మాడు. అంటే దాని తర్వాత మా ఫాదర్ నన్ను బాగా పుష్ చేశారు. అంటే ఇవాళ ఇదిలా ఉంది కామెడీకి నరేష్ అంటే నాన్నగారు పుష్ ఎక్కువ ఉందండి. దాని తర్వాత చాలా మంది డైరెక్టర్స్, రైటర్స్ అండి. అంటే నా ట్రావెల్లో చాలా మంది కొత్త వాళ్ళతో పని చేశాను. ఉదాహరణ కృష్ణ ఉన్నాడు అండి. గమ్యం చూసినప్పుడు అతను నేను సినిమా చూసి రాసుకున్నాడండి, గాలి సీను క్యారెక్టర్ ఇతనే అని. నేను సినిమా అసలు చాలా డిఫరెంట్ అండి, నేను సైకోపాత్ లాగా ఉంటాను ఆ సినిమాలో. అది చూసి ఇతను నాకు గాలి సీన్ దొరికాడని అతను ఫిక్స్ అయ్యాడండి. అంటే ఒక్కొక్క సినిమా ఒకటి వెళ్ళిపోయిందండి. ఆ గమ్యం చేయటం వల్ల శంభో శివశంభో రావటం, ఆ శంభో శివశంభో అండ్ గమ్యం చేయటం వల్ల మహర్షి రావటం. సో అన్ని అండ్ ప్లస్ ఎప్పుడు కెరియర్ లో అంటే నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు అంటే నేను రాజీవ్ కనకాల గారితో కూడా మీ ఇద్దరం, నేను వెళ్ళనగా తన హీరోగా చేసామండి. సో మల్టీ స్టారర్స్ ఆర్ ఆల్వేస్ బీన్ మై ప్రయారిటీ ఉందండి. చాలా మందితో చేసావు కదా, రాజేంద్ర ప్రసాద్ గారు చేసావు, నరేష్ గారితో, మోహన్ బాబు గారితో, చాలా మంది అండి. అంటే ఇప్పుడు రవితేజ గారితో చేశాను, మహేష్ గారితో చేశాను, మొన్న నాగార్జున గారితో చేశాను. సో బట్ అది కూడా ఒక డిఫరెంట్ ఏంటంటేనండి, నన్ను చాలా భయం వేసింది ఏంటంటే మహర్షి తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతారండి,
అంటే నరేష్ ఇంకా క్యారెక్టర్. బట్ దాంట్లో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు వరకు నన్ను ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తప్ప ఎవరు చిన్న క్యారెక్టర్స్ 2 రోజుల వేషం, 3 రోజుల వేషం, గెస్ట్ అపీరెన్స్ ఎవరు అడగలేదండి. అంటే వాళ్ళకి తెలుసో లేకపోతే ఎక్కడో తెలియకుండా నా ఫిల్మాలజీ చూసినప్పుడు నరేష్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటే చేస్తాడు అని ఉందండి. సో అలాంటి మధ్యన రావటం, అయ్యి బ్యాలెన్స్ అవటం యాజ్ అన్ యాక్టర్ గా, అండ్ మళ్ళీ కెరియర్ అన్ని వరుసగా మీరు చెప్పినట్టు విజయాలు ఉన్నాయండి. 2008 లో 7 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యి 9 లో అవునండి 7 ఫిల్మ్స్ అండి, 9 లో 6 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యింది. అంత అంటే ఒకప్పుడు మినిమం గ్యారంటీ అన్నది అప్పుడు ఉండేదండి ట్యాగ్. మినిమం గ్యారంటీ హీరో నరేష్ సినిమాకి వెళ్తే డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఆడియన్స్ కానీ డిసప్పాయింట్ అవ్వరు అన్నది ఒకటి ఉందండి. దాని తర్వాత సుడిగాడ్ హ్యాపెండ్ అండి. సుడిగాడ్ హ్యాపెండ్ అది అయిన తర్వాత ఏమైందంటే పియర్ ప్రెషర్ స్టార్ట్ అయింది. అంటే అప్పటి వరకు ఒక కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి ఉండి తీసుకుని ఇది కథ బాగుందా బాగాలేదా అని వెళ్ళిపోయి ఉండండి. సుడిగాడి తర్వాత ఏమైందంటేనంటే ఇంకా నవ్వించాలి, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెట్టి, అంటే ప్రతి ఒక్కరు రావటం, ఈ సినిమాలు ఎన్ని ఉన్నాయి, 2 నిమిషాలకు ఒకసారి నవ్వించకపోతే ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోతారు. సో ఇంకా అక్కడి నుంచి కామెడీ క్రియేట్ చేయడం, కథను వదిలేయటం మొదలుపెట్టామండి. నాకు తర్వాత అర్థమైంది. సో కామెడీ కోసం కథ చేయటం కంటే కథలో కామెడీని ఎత్తుకుంటాం కరెక్ట్, అది ఎక్కడో నేను మిస్ అయ్యాను. సో అలాంటి క్రాస్ రోడ్స్ లో ఇప్పుడు నన్ను కామెడీ అంటే నరేష్ అంటే కామెడీ సినిమాలు అన్నది ఒకటి ఉందండి. సో అదే మనం ఫెయిల్ అయిపోతున్నాం. మన సినిమాలు మనకు ఆడియన్స్ ఓపెనింగ్స్ రావట్లేదు, థియేటర్స్ కి జనాలు రావట్లేదు, తగ్గిపోతున్నాయి. ఏంటి సినిమాకి తగ్గుతుంది గ్రాఫ్, ఏం చేద్దాం ఒక 6 months ఒక సినిమాలు చేయకూడదు అనుకున్నాను. అంటే ఇన్ ద సెన్స్ నాకు నచ్చిన సినిమా కొన్ని ఉన్నాయి సార్, నేను చెప్తాను. కొన్ని ఆబ్లిగేషన్స్ కోసం చేశాను, కొన్ని రకరకాల రీజన్స్ కోసం చేశాను. ఇప్పుడు దాన్ని నేను బ్లేమ్ చేయను, ఎందుకంటే వాళ్ళు ఎవరు నన్ను గన్ను పెట్టు లేకపోతే బెదిరించో కాదండి. అక్కడ ఏదో నేను ఎమోషనల్ గా కొంచెం లాక్ అవ్వటంలో, తెలిసిన వాళ్ళు అవ్వటం, చుట్టాలు అవ్వటం ఏదో జరిగిందండి. సో దాని తర్వాత అంటే నేను మిస్టేక్ ఎక్కడ అయిపోయిందంటేనండి, సుడిగాడి తర్వాత నేను దాన్ని ఆ సక్సెస్ ని కొంచెం బాగా పర్సనల్ గా తీసుకుని ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ కొత్త జానరస్ ఇన్ కామెడీ అండి. అంటే లైక్ లడ్డు బాబు చేశానండి, ప్రాస్థెటిక్ మేకప్ తోటి. అప్పటి వరకు కమల్ హాసన్ గారు సత్యభామని చేశారు. తర్వాత ఇప్పుడు వరకు తెలుగులో ఎవరు చేయలేదు. సో ఒక నరేష్ అన్నవాడు ఎప్పుడు సన్నగా ఉంటాడని తెలుసు, సడన్ గా లావుగా ఉంటే ఎలా ఉంటుంది అని ఒకటి కొత్తగా ఐడియా బాగుందండి. సో దాని తర్వాత అది వెళ్ళిపోయాం, బ్లైండ్ గా వెళ్ళిపోయాం. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్, నాకు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ఒక అతను చెప్పాడు, సార్ సినిమా మీరున్నారు కొన్నాను సార్, సినిమాలు మీరు ఎక్కడ లేరేంటి సార్, చూస్తే లడ్డు బాబే ఉన్నాడు, అసలు మీరని కనిపించట్లేదంటే మాకెవరో కొత్త ఆర్టిస్ట్ కొత్తగా లావుగా ఉన్న అబ్బాయిని తీసుకొచ్చి పెట్టినట్టున్నారు, దానికి మీరు డబ్బింగ్ చెప్పినట్టు ఉందండి. అదేంటంటే లేదు సార్, ఇలాంటి సినిమా ఉన్నప్పుడు మీరు నార్మల్ గా ఒక ఈ గెటప్ ఉండాలి, ఆ గెటప్ ఉండాలండి, అప్పుడు ఆడియన్స్ కి డిఫరెన్స్ ఉంటుందండి. సో మీరు ఎంతసేపు లడ్డు బాబు నేను కష్టపడ్డారు కానీ ఆ కష్టం మా థియేటర్లో మీరని తెలియట్లేదు సార్, అది ఎవరో చూసినట్టుంది మా ఫీలింగ్ అన్నది. అది అనిపించిందండి. దాని తర్వాత యాక్షన్ 3D అండి. సో ఇప్పటి వరకు కామెడీలో ఎప్పుడు అందరూ అన్ని చేశారు, 3D చేయలేదని అది చేసామండి. సో అది నా కెరియర్లో ఒక 2.5 years అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సినిమా కానీ, ఎందుకంటే దాదాపు షార్ట్ గంటన్నర 2 గంటలు పెట్టేది. సో మేము దాదాపు 2 సంవత్సరాలు షూటింగ్ చేసాం. సో ఐ థాట్ అంటే అది 2 కాస్ట్లీ మిస్టేక్లు అండి, 2 ఎక్స్పెన్సివ్ అయినాయి ప్రొడ్యూసర్ కి ఇద్దరికి. అంటే నీ ఒరిజినల్ ఇంట్రెస్ట్ తో చేసినవా అండ్ అవి కూడా ఫోర్స్డ్ అపాన్ అని కాదండి. అంటే అప్పుడు కొత్తగా రవి వచ్చి ఎప్పుడు సన్నగా ఉంటావు కదా, వీ వాంట్ డూ సంథింగ్ ఎక్స్పెరిమెంట్, లైక్ పొద్దున్న ఒక 5కి 4కి లెగాలి, కష్టపడతావా చేస్తావా అంటే మనకేముందండి అప్పుడు. ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ ఒక యాక్టర్ గా ప్రాస్థెటిక్ వేసుకోవాలి, అది చాలా కష్టం అండి. 6 గంటలు 7 గంటలు అండి, 4కి స్టార్ట్ అయితే 11 వరకు మేకప్ అవుతుంది. దాని తర్వాత తీయటానికి 6కి స్టార్ట్ చేస్తే 8:30కి వచ్చిందండి. అంటే అంత సో అది చాలా వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్స్ నాట్ ఫేవరబుల్ కండిషన్స్ అండి. మనం ఫస్ట్ చెప్పినప్పుడు మీరు లండన్ వెళ్ళినప్పుడే వాళ్ళు చెప్పారండి, ఇది 16 degrees ఉంటే ఈ ప్రాస్థెటిక్ ఉంటుంది, మీరు 40-44 ఎండలో హైదరాబాద్ ఎండలో తీసుకొస్తే అంటే స్టిక్ అవ్వదు, కరిగిపోతుంది, చెమటలు వస్తే ఇదైపోతుందండి. సో బట్ అన్ని చేసి కష్టపడ్డాం కానీ ఆ 2 సినిమాలు బాగా కష్టపడి అంటే రిజల్ట్ మిస్ అయింది. అంటే అప్పుడు అనిపించిందండి మరి ఎక్స్పెరిమెంట్లకు వెళ్ళిపోయినేమో. 2 లడ్డు బాబు వన్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ విత్ ప్రాస్థెటిక్, 3D అని ఇది ఒక ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోయాం. సో దెన్ అక్కడి నుంచి స్లోగా ఏం చేద్దాం, ఎలా చేద్దాం, సినిమాలోనే కొత్తగా ఎలా చేద్దాం, కామెడీలోనే అంటే ఇప్పుడు చాలా క్యారెక్టర్లు చేశాను నేను, దొంగగా చేశాను, పోలీసుగా చేశాను, లాయర్ డాక్టర్ గా చేశాను, అన్ని చేశాం. సో కొత్తగా ఏం చేయాలి అంటే ఇప్పుడు అదే ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, ఎందుకంటే డాక్టర్ అంటే నాకు బెండపర గుర్తొచ్చేస్తుంది, ఆర్ఎంపీ గుర్తొస్తుంది. సో ఇలాంటి కాకుండా ఎలాంటి చేయాలి అనుకున్నప్పుడు మహర్షి రావటం ఉంది. ఆ సినిమా
లో నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే కామెడీ క్యారెక్టర్ అనుకున్నాను. బట్ ఆ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ అవటం, అది బాగా పండటం. అప్పటి వరకు నరేష్ నవ్విస్తాడు, మహర్షితోటి ఏడిపించారని ఎప్పుడైతే జనాలు స్టార్ట్ అయిందో, అంటే అదేమవుతుంది, పెద్ద హీరో సినిమాకి వెళ్ళేటప్పటికంటే మన వ్యూవర్స్ స్పాన్ పెరుగుతుంది. సో అక్కడ అందరూ చూసినప్పుడు ఓకే, నరేష్ కామెడీ కాదు, యాక్షన్ సీరియస్ కూడా బాగా చేస్తున్నాడు అని ఒక ఇది వచ్చింది. సో ఇంకా ఇక్కడ వచ్చినప్పుడు ఆ పేరు కాపాడుకోవాలని అలా హోల్డ్ డౌన్ చేస్తే నాకు అప్పుడు విజయ్ కనకమాటల గారు వచ్చి నాంది చెప్పాడు. అంటే ఇది అన్ని చెప్తున్నాను కదా, నా కెరియర్ లో చాలా కొత్త మంది డైరెక్టర్లతో చేశానండి. అల్లరి, నన్ను అల్లరి రవిబాబు ఒక కామెడీలో నిలబెడితే మళ్ళీ కొత్త మళ్ళీ నాంది తోటి విజయ్, అంటే కామెడీ కాదు నరేష్ ఏదన్నా అంటే ఇలాంటివి కూడా చేయగలుగుతాడని. సో ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ అండి. అంటే అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి, కొన్ని గుడ్ డేస్ ఉన్నాయండి, కొన్ని బ్యాడ్ డేస్ ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ ఏంటంటే నాన్నగారు ఉన్న రోజులు బాగున్నాయండి. తర్వాత ఇప్పుడు ఫ్లాప్లు పడ్డాయి. సో అందరు ఏంటంటే ఇప్పటికి ఏంటంటేనంటే నా నాన్నగారు ఉన్నప్పుడు కూడా గమ్యం కదా నేనే సెలెక్ట్ చేసుకున్నాను, చాలా సినిమాలు నేనే సెలెక్ట్ చేసుకున్నాను. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఈవీ గారు సెలెక్ట్ చేసుకుంటారని ఒక తెలియకుండా అపోహ ఉండిపోయింది. ఎప్పుడైతే అంటే ఈవీవి చేయడానికి ఈవీవి గారు ఉండేవారు, ఈవీవి సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్తూ ఉండేవారు నాకు జోక్ చాలా మంది. దాని తర్వాత ఆయన ఇది అవ్వటం తర్వాత సినిమాలు ఆడినా కూడా ఆయన 11లో చనిపోయారు. దాని తర్వాత సుడిగాడు ఆడింది, ఆనాపల్లి ఆడిందండి. బట్ ఎక్కడో తెలియకుండా ఫ్లాప్లంతా ఆయన అంటే ఆయన లేకపోవటం అని ఎక్కడో అదొకటి ఉంది. అంటే నరేష్ అయిపోయాడు అంటే అలాను కదా, నరేష్ అయిపోయాడు అవ్వటం ఇక్కడ ఎవరు అవ్వరు సార్. ఎందుకంటే సర్కిల్ అండి, మన టైం బాగుంటది, మనం ఈ ఫ్రైడే మంది కాదంటే నెక్స్ట్ ఫ్రైడే మంది అవుతుంది, వెయిట్ చేయటం అనండి. ఇక్కడ మనకు పెద్ద అంటే ఇప్పుడు రాజకీయ నాయకులాగా సార్ 5 సంవత్సరాలు మనం పోటీ చేస్తాం, లేదనుకుంటే అపోజిషన్ లో కూర్చుంటాం, వస్తే పోటీ అంటే పవర్. అలాగే వీ హ్యావ్ టు, అంటే మనం కూడా అంటే అయిపోయిందని వాళ్ళందరూ అనేసుకుంటే మనం కూడా అనేసుకున్నాం అనుకోండి సార్, ఇంకా దెన్ యువర్ కెరియర్ బి ఫినిష్డ్. సో దెన్ అంటే యూ కాంట్, అంటే యూ గో టు కమ్ అప్ విత్ సంథింగ్. అంటే మన వాళ్ళు నార్మల్ గా ఒక సినికల్ ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈవీ గారు ఉన్నంతకాలం ఈవీ గారి వల్ల సినిమా అది బాధ వేసింది ఏంటంటేనంటే, అంటే ఆయన చనిపోయిన తర్వాత అంటే అందరూ ఏంటంటే నా కెరియర్ ఆయనతో ముడిపెడతాం ఒకటి. అంటే అక్కడ కూడా ఏంటి ఆయనకి ఎక్కడో తెలియకుండా నా కెరియర్ నేను సరిగ్గా చూస్ చేసుకోలేకపోతున్నాను, నా కథల వల్ల ఆయన పేరు ఎక్కడో దెబ్బతింటుంది అని ఒక భయం ఉంటది కదా, నాన్నగారు లేకపోవటం వల్ల ఆ లోటు తెలిసిపోతుంది అని. ఇలాంటి మాటల్లో అనేటప్పటికి ఎక్కడో మనకు పర్సనల్గా గుచ్చుకుంటుంది. ఎందుకంటే ఎంత మనం ఏ సినిమా అయినా కూడా బాగా ఆడాలని, బాగా డబ్బు చేయాలని, మన కెరియర్ పెరగాలని అనుకుని నేను చేస్తాం అంతే. సో అలాంటివన్నీ దాన్ని బట్ ఆల్ సెట్ అండ్ డన్ మళ్ళీ ఇట్స్ గ్రేట్ జర్నీ. వెనక్కి తిరిగి చూసుకుంటానండి 62 సినిమాలు, చాలా మంది కొత్త వాళ్ళతో చేశాను. బాపు గారితో, విశ్వనాథ్ గారితో, పెద్ద వంశీ గారితో, ఇలా లెజెండ్స్ తో, కృష్ణవంశీ గారితో, ఇలాంటి చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశాను. అవకాశాలు అంటే నాకు తెలిసి ఈ జనరేషన్ లో బాపు గారితో, విశ్వనాథ్ గారితో చేసిన ఏకైక హీరో నేను ఒక్కనండి. శ్రీకాంత్ గారి తర్వాత నేనేనండి. సో అది నాకు హ్యాపీ అండి. అంటే థింగ్ ఏంటంటే నేను వెళ్ళి వాళ్ళు చూస్ చేస్తాను. నేను ఎప్పుడు బాపు గారికో మన విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఆ 2 కథలు వాళ్ళు నా దగ్గరకు వచ్చాయండి. మా నాన్నగారు ఎంత హ్యాపీ అయిపోయారంటే, విశ్వనాథ్ గారు ఫోన్ చేసి శుభప్రదం సినిమా అడిగినప్పుడు నాన్నగారు ఎప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేయాలని చాలాసార్లు ప్రయత్నించారండి. కుదరలేదు అప్పుడు. జంజాల గారి దగ్గర చేస్తున్నప్పుడు అంటే ఆయనకి ఏంటంటే జంజాల గారికి ఒక సినిమా నాన్నగారు చేస్తారు, ఇంకో సినిమా ఇంకో బ్యాచ్. ఈ ఖాళీ ఉన్న టైంలో ఎక్కడికి వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి ఒక సినిమా చేద్దాం అంటే, విశ్వనాథ్ గారు సినిమా అంటే మేకింగ్ అన్ని తెలుసు కాబట్టి, అండ్ హీస్ అ ఫ్యాన్ ఆఫ్ విశ్వనాథ్ గారు. ఆయన ఎక్సైట్ అయిపోయి ఎవరు ఫోన్ చేశారు తెలుసు, ఎవరు ఫోన్ చేశారు ఏమైంది, ఏదో అవార్డు వచ్చింది ఆయన ఇంటికి వెళ్తే, ఇంటికి త్వరగా అంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు, నువ్వు సినిమాలో చేస్తున్నావు. దాని తర్వాత బాపు గారు అలాగే జరిగిందండి. ఫస్ట్ బాపు గారు ఎక్సైట్ అయిపోయారు, నాన్నగారు ఎక్సైట్ అయ్యారండి. అండ్ అంటే నేను చెప్తున్నాను కదా రకరకాలు జరిగినాయండి. ఎస్, బికాస్ ఐ నో ఈవి సత్యనారాయణ గారి కెరీర్ ఎలా ప్రారంభమైందో అప్పుడు ఉన్న బ్యాచ్ లో నేను కూడా ఉన్నా. ఎందుకంటే ఆయన స్ట్రగుల్, ఆ ట్రబుల్స్, ఆ మధ్యలో ఫస్ట్ పిక్చర్ చెవిలో పువ్వు చేయడం, తర్వాత అటు ఇటు ఆయనకున్న టేస్ట్లు, ఆ అభిరుచులన్నీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరం బాగా కలిసి తిరిగాం. చాలా చెప్పేవారు. అంటే ఇందాక నువ్వు చెప్తున్నప్పుడు కె విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే ఎంత ఎక్సైట్ అయ్యారంటే అదే దాని తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చేశాను. ఆయన అసలు ఒక తాత మనవడు రిలేషన్షిప్ అండి. నాకు ఆయనకి మనవడు అని పిలిచేవారు. ఆయన తోటి బాగుండేది. బాపు గారి దగ్గర అండి అసలు నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే, అసలు బాపు గారు నన్ను ఎందుకు పిలిచారు, నన్ను ఎలా చూశారు ఆయన సుందరకాండ సినిమాకి. ఒకరోజు వెళ్ళి, సార్ అసలు అడగకూడదు సార్, నన్ను ఎందుకు పెట్టుకున్నారు సార్, అసలు కారణం ఏంటి, నన్ను పెడతానికి ఏంటి అని ఒకే మాట అన్నాను. నేను కితకితలు అన్న సినిమా చూశానమ్మా, నాకు నచ్చింది, రెండోసారి కూడా చూశాను, VCDలో చూశాను మెడ్రాస్లో. చూసి ఆయన ఒకటే చెప్పారు, నాకు నచ్చింది కాబట్టి రెండోసారి చూశానమ్మా. ఇప్పుడున్న హీరోలు జనరల్గా అప్పుడు నేను ఎవరిన హీరోలు అంటే ఆ అమ్మాయిని పెట్టండి, అందంగా ఉన్న అమ్మాయిని పెట్టండి అంటారు. మీరు గీతా సింగ్తో చేయటం అన్న విషయం నాకు బాగా నచ్చింది.
ఎందుకంటే మీరు కథకి గౌరవం ఇచ్చారు, ఆర్టిస్ట్ కాదు. అందుకు మీరంటే నాకు ఇష్టం అన్నారు. సో అదే చెప్తాను కదా, నాకు కితకితలు చేయటం, అదే నాకు కితకితలు చేయటం వల్ల బాపు గారితో సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇట్స్ ఆల్ హ్యాపెన్ అండి. సో ఈవెన్ నాకు కొన్ని సినిమాలు, ఇప్పుడు నేను సినిమా అండి నా పర్సనల్ గా ఇష్టం, నా ఫేవరెట్ సినిమా, అది ఫ్లాప్ అయినా కూడా అండి దానివల్ల చాలా క్యారెక్టర్లు వచ్చినాయండి. అది చెప్పాను కదా ఇందాక, గమ్యంలో గాలి సీన్ కానీ ఉంది, అన్ని ఆ క్యారెక్టర్ మంచి క్రిటికల్ రివ్యూస్ వచ్చాయి. అవునండి, నేను మంచి రివ్యూస్ వచ్చినాయి కానీ బట్ ఇట్ డిడ్ంట్ డూ మానిటరీగా చేయలేదు. అంటే ఐ థాట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాది కూడా మిస్టేక్ ఏంటంటే కెరియర్ బిగినింగ్ అండి. నన్ను ఇంకా ఏ జానర్లో చూస్తారా ఆడియన్స్, కామెడీలో చూస్తారా లేకపోతే సీరియస్ లో చూస్తారా, నాదే ఇంకా జానర్ ఫిక్స్ అవ్వలేదండి. ఇంకా బర్త్ కన్ఫర్మ్ చేసుకోలేకుండా ముందు నేను అన్ని పరుపు వేసేసి పడుకుందాం అనుకుంటే అది కొంచెం ఇదైంది. ప్రాబ్లీ ఒక 3-4 years లేటర్ 2002లో 3లో చేశాను నేను, అది ఒక 6లో 7లో చేస్తుంటే ఇంకొక రకంగా రిజల్ట్ వచ్చింది. టైం బట్టి కూడా ఉంటుంది. ఒకసారి ముందు కొన్ని సినిమాలు ముందు వచ్చేస్తాయి, ఒక జనరేషన్ ముందు వచ్చేస్తాయి కొన్ని సినిమాలు, అలాగే మిస్ అయిన సినిమా అది నేను అన్నది. బట్ నువ్వు ఒకసారి రికాల్ చేసుకుంటే గనక, అంటే హీరో అవడం అన్నది ఆల్మోస్ట్ ఇట్స్ ఏ సర్ప్రైజింగ్ టర్న్ నీ కెరీర్ లో. నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా, లేకపోతే నాన్నగారితో మాట్లాడేవా నేను హీరోని అవుతాను, నన్ను మీరు హీరోయిన్ చేయండి అని ఎప్పుడైనా అడిగేవా నువ్వు? లేదండి, అంటే ఇంటికి వచ్చేటప్పటికి, అంటే ఫస్ట్ నుంచి నేను మా ఇంట్లో ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ 70 మంది ఉండేవారు, తెలుసు కదండి, నాన్నగారి దగ్గర అలా ఉండేవారు, ఒక బ్యాచ్లు ఉండేవారండి. అంటే ఒక సినిమాకి 3-4 ఉండేవారండి, ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళు పని చేస్తుంటారు. అండ్ కాన్స్టెంట్ గా ఏదో జరుగుతుంటుంది, ఈ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే నెక్స్ట్ సినిమాకి స్క్రిప్టింగ్ జరుగుతుంటుంది. సో నేను వెళ్ళి ఏం చేసేవాడి అంటే, నాన్నగారు ఆఫీస్లోకి వచ్చినప్పుడు కానీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సీన్ పేపర్లు చదువుకుంటూ అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగితే, ఇక్కడ ఇది బాగాలేదు, ఇది పాత జోక్లా ఉంది, ఇలాగ జనరల్ గా వాళ్ళతో చదివించుకుంటాం కానివ్వండి, అక్కడ చూసుకుంటాం, నేనైతే అలా చేద్దాం అని అనుకునేవాడిని కానండి, ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదండి. అండ్ నాన్నగారు కూడా ఇప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ క్లాప్లు కొడతాను, వాళ్ళతోటి కంటిన్యూటీ లేదు, కరెక్ట్గా లేదు, ఇవన్నీ చెప్తుంటే ఆయనకి ఎక్కడో తెలియకుండా నేను డైరెక్టర్ అవుతాడని ఒక ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఆయనకి నాకు ఇంట్రెస్ట్ ఉందండి, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉందండి. సో నాన్నగారికి వచ్చినప్పటికి ఏమైందంటే, ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు చాలా మంది, కేఎల్ నారాయణ గారు అంటే నాన్నగారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చి ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం చూసేవారు, పెద్ద అబ్బాయి గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ అండి, ఆయన విజన్ బాగుంటది కదా మీకు తెలియదు, కెమెరామెన్ గా ఆయన ఏం చెప్తారు వచ్చి, పెద్ద అబ్బాయి బాగున్నాడండి, పెద్ద అబ్బాయిని హీరోని చేయండి, చిన్న అబ్బాయిని డైరెక్షన్. సో తెలియకుండా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని అందరు నన్ను డైరెక్షన్ తోస్తున్నారు. సో బట్ అలా పాయింట్ ఆఫ్ టైంలో నేను కంటిన్యూ అయ్యానండి. చాలా బాగుంది సినిమా. అప్పుడు నేను క్యాషియర్గా, అంటే నా ఫాదర్ వచ్చి సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాం, ఎవరో ఒకరు చూసుకోవాలంటే నేను చూసుకుంటానని, ఐ వాస్ లైక్ 17 years old, 16 ఆ టైంలో నేను చేస్తానని మొత్తం నేనే కూర్చొని క్యాషియర్గా చేశాను. నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, లైన్ ప్రొడ్యూసర్ అని ఇప్పుడు కొత్త టర్మ్స్ వచ్చినాయి, అది నేను వాడలేదు. క్యాషియరే నా దగ్గరకు రావటం, డబ్బులు ఇవ్వటం, బిల్లులు తీసుకోవటం, అవసరం సంతకం పెట్టించుకుంటాం, ఇంతే నా పని. సో అలాగన్నీ నేను చూసుకునేవాడిని. ఆ ప్రొడక్షన్ అక్కడ బాగా మెస్కి ఎంత అవుతుంది, నాకు అక్కడి నుంచి అవగాహన వచ్చింది, సినిమా మీద ఎంత ఖర్చు అవుతుంది, పర్ డే ఎంత అవుతుంది, ప్రొడక్షన్కి ఎంత అవుతుంది అని. సో దాని తర్వాత చాలా బాగుంది సినిమా. ఆడియో ఫంక్షన్కి అమితాబ్ బచ్చన్ గారిని నాన్నగారు పిలిచారు, సూర్యవంశం చేశారు. సో 100 days ఫంక్షన్కి వస్తే అప్పుడు వెళ్ళాను, షీల్డ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను, అమితాబ్ బచ్చన్ గారి దగ్గర చేతులను తీసుకుని క్యాషియర్ని పరిచయం చేశారు, వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతుంటే బర్నీ గారు, తనకిల బర్నీ గారు వచ్చి, సార్ అమితాబ్జీ ఆయన ఈవీ గారు రెండో అబ్బాయి, మీరు ఇప్పుడు షీల్డ్ ఇస్తే మళ్ళీ పిలిచారండి. వెళ్తున్నాం రవీంద్ర భారతిలో పిలిచి షీల్డ్ ఇచ్చి ఫస్ట్ అడిగిన క్వశ్చన్, ఒక హైట్ క్యాయండి అంటే 6'2.5" అండి. అభిషేక్ హైట్ నాన్నగారిని పిలిచాను, ఏవి విజయ్ ఇది రావాలి, పక్క నుంచి వచ్చారండి, ఇసుక ఫ్యూచర్ వచ్చా ఇసుక హీరో బనాలి అన్నట్టు అనేది ఎప్పటికీ తెలియని మనం ఒక లోపల డాన్స్ స్టార్ట్ అయిపోయింది. ప్రభుదేవరా అంత మొత్తం లారెన్స్ మాస్టర్లు అందరూ వచ్చి డాన్సులు చేసేస్తున్నారు లోపల. అప్పుడు ఆ రోజు నాన్నగారి దగ్గరికి వెళ్ళి అంటే చెప్పానండి, ఇలాగా ఈవినింగ్ అయిపోయిన తర్వాత, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఏంటంటే ఇలాగా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే, ఆయన ఏమనుకున్నారు, నేను అమితాబ్ బచ్చన్ గారి కాంప్లిమెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. లేదు ఆయన చెప్పారని అవుతున్నాను అంటే, లేదండి ఇంట్రెస్ట్ ఉంది, బట్ అందరూ ఏంటంటే డైరెక్టర్ అంటారు. సో ఎక్కడో తెలియకుండా నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది, నేను బాగోనేమో, నేను అందంగా ఉండనేమో, అది చెప్పలేకపోతున్నారేమో అంటే, లేదు అదే ఉండదురా అంటే, అప్పటికి ఉండేదండి, అప్పుడు ఇంకా బ్రేసెస్ ఎత్తుపల్లి అన్నీ ఉండి, నాకు ఇంకా మైసాలు కూడా అని చాలా చాలా అంటే అప్పుడు చాలా పెళ్లి చూపులు జరిగాయండి. అంటే నా సినిమా ఫస్ట్ నేను హీరోగా అవుతుంటే రాయేష్ అయిపోతున్నాడు తర్వాత అందరికి తెలిసి రాయేష్ ఎలా ఉంటాడు, ఫోటోస్ ఈవి గారు చిన్న అబ్బాయి కూడా హీరో అంటే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రాయేష్ కంటే అందంగా ఉంటాడని వచ్చారు.
చూస్తే ఇదేంటి ఇలా ఉన్నారని చాలా రిజెక్షన్స్ అయినాయి. చాలా మంది 2-3 సినిమాల్లో డైరెక్టర్స్ వచ్చారు, చూశారు, వద్దన్నారు. ఒకళ్ళైతే ఒక డైరెక్టర్ అయితే నేను మా అన్నయ్యని తీసుకెళ్ళానండి. ఏదో సినిమా ఆడిషన్కి వెళ్తున్నానంటే నాన్నగారు అన్నారు, వాడు కొంచెం మాట్లాడలేడు రాజేష్, నువ్వు తోడుగా వెళ్ళు అని. అప్పుడే బాంబే నుంచి ఫ్రెష్గా దిగొచ్చాం. దిగొస్తే ఒక డైరెక్టర్, నేను అడగంటూ నేమ్ పెట్టండి, వెళ్తే బాగానే ఉన్నావు కదా, అదే మీ అన్నయ్య బాగున్నాడు కదా, యాక్టర్కి బాగుంటాడు, నీకు ఎందుకు సినిమా ఇద్దరికి, నువ్వు బాగా, మా నాన్నగారు బాగా సంపాదిస్తాను కదా, అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపో, చదువుకుని అక్కడ సెటిల్ అయిపోయింది. నా కోపం, ఈయన ఏంటి నన్ను సెటిల్ అయిపోమంటాడా అని నేను మనసులో అనుకున్నాను. ఆ డైరెక్టర్ సినిమా చేయాలనుకున్నాను, తర్వాత చేశా. ఎవరైనా డైరెక్టర్? కృష్ణవంశీ గారు డేంజర్ సినిమా చేశాను. మల్లెపూ అనే ఒక సినిమా కోసం ఆడిషన్కి వెళ్ళినప్పుడు రాజేష్ తోటి వెళ్ళాను. పాపం జెన్యూన్ గా ఆయన కూడా కన్సర్న్ కదండి, అక్కడ పాపం నన్ను ఇబ్బంది పెట్టాలనో లేకపోతే నన్ను ఎంత అనాలని కదా. కాదు కదా, ఆయన ఏమన్నానంటే ఒకటి మాట అన్నది ఏంటి, ఇప్పుడు మీ నాన్నగారు కానీ నాకు కానీ స్ట్రగుల్ అన్నది ఈజీగా రాలేదు. సక్సెస్ ఇక్కడ సక్సెస్ అంటే చాలా ఎంత తక్కువ మందికి ఉంటుంది. 100%లో ఒక 10% రేషియోకి సక్సెస్ ఉంటుంది, 90% ఉండదు. సో ఆ సక్సెస్ అవ్వకపోతే మాలా ఎక్కడ ఉంటుంది, నాకు ఇబ్బందులు తెలుసు కాబట్టి మీరు ఇబ్బందులు పడకూడదు అన్న మంచి కన్సర్న్ తోటి చదువుకుని హ్యాపీగా వెళ్ళిపోతే నీకు రేపు అన్న రోజుని ఇక్కడ సక్సెస్ అవ్వకపోయినా చదువు అన్నది ఒకటి ఉంటుంది, నీకు రేపు వ్యాపారం పెట్టుకుంటానికి ఉద్యోగం చేయడానికి ఉంటుందని అని ఆయన మంచితనంగా చెప్పారు. మనకేంటంటే నన్ను అవ్వనేమంటావా, నేను అవ్వలేను అనుకుంటావా, అది కదండి. దాని తర్వాత డేంజర్ సినిమాకి వెళ్ళినప్పుడు చెప్పానండి, గుర్తుందా సార్ ఆ రోజు మీద నన్ను అమెరికా వెళ్ళిపోయి చదువుకోమన్నారు, ఇప్పుడు ఈ సినిమాలో నేను చేస్తున్నానంటే అంతగా రెవెన్యూ అన్నట్టు. అలా కాదు సార్, మీరు చెప్పింది మంచి విషయానికి నేను అర్థం చేసుకున్నాను. ఫస్ట్ ఆ రోజు ఆవేశంగా ఏంటి అలాగన్నారు అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైందండి. ఎందుకంటే మీరు దే బీన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ అ లాంగ్ టైం. సో మీకు మీరు కష్టపడి రూపాయి లేకుండా వచ్చి మద్రాసు వచ్చి అక్కడి నుంచి మీ స్ట్రగుల్స్, అసిస్టెంట్ డైరెక్టర్ గా మీ స్ట్రగుల్స్, తినటానికి లేక ఉండటానికి లేక ఇలాగ మీ స్ట్రగుల్ అయ్యి ఆ స్ట్రగుల్ మీ పడకూడదని చెప్పారండి, ఒక మంచి ఇదిగా చెప్పారు. సో అదే చెప్తున్నాను కదండి, అంటే చాలా మందికి అవ్వలేడు అనుకున్న వాళ్ళకి అయ్యాను అని ప్రూవ్ చేసుకుంటాం కదండి. ఎక్కడో తెలియకుండా అందరూ కూడా నువ్వు అవ్వలేవు అని చెప్తుంటే ఒక కసి వచ్చిందండి. ఒక పాయింట్ ఆఫ్ టైం ఎందుకు అవ్వలేను అంటే ఆ కసి ఎవరి మీద కాదండి, మా అన్నయ్య మీదో లేకపోతే ఇంకొకరి మీద కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను యాక్టర్గా నిలబడాలి అని. అక్కడి నుంచి ఐ వర్క్ హార్డ్ అండి. అండ్ సినిమాలు అలా దేవుడి దేవుళ్ళ సినిమాలు వచ్చింది. ఇందాక కృష్ణవంశీ గారు అన్నట్టుగా ఇప్పుడు ఎంత కాదన్నా యూఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ ఆర్ గోల్డెన్ స్పూన్. మా నాన్నగారికి అదే భయం అండి. నేను అడిగినప్పుడు కూడా మా నాన్నగారు ఏంటంటే ఫస్ట్ నన్నే జాయిన్ చేశారు యాక్టింగ్ క్లాస్లో అండి. చేసిన తర్వాత నా దగ్గర ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత మా మదర్ ఎప్పుడో చెప్పారండి, నేను హీరో అయ్యాక ఒక 2-3 సంవత్సరాల తర్వాత చెప్పారండి. అంటే ఏంటండి అంటే, లేదే ఆడు ఇప్పటికే ఆడు బాలేడు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నాడు, సో ఇప్పుడు మనం ఆడిని ఎంకరేజ్ చేయలేదు అనుకో వాడికి అది మైండ్ లో పడిపోతుంది, చూద్దాం అంటే ఎలాగవుతుంది చూద్దాం. 1-2 ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వకపోతే ఆడికి అర్థం అవుతుందేమో, లెట్ హిమ్ ట్రై. సో ఈజ్ ఆల్సో నాట్ కాన్ఫిడెంట్ గా లేదండి ఆయన కూడా. దాని తర్వాత అల్లరి సినిమా చూడటం, ఆయన ఆ రోజు వచ్చిన తర్వాత మా మదర్ చెప్పారంట, నేనేదో ఇడు ఆవేశంగా ఏదో యాక్టర్ అయిపోదాం అది ఇది అనుకున్నాను, కానీ నిజంగా విషయం ఉంది. క్లైమాక్స్ సీక్వెన్స్ చూసి క్లైమాక్స్ లో ఏడిపించాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా ఆయన ఎంకరేజ్మెంట్ కూడా దొరికింది. అవునండి. అంటే ఫాదర్ కి ఏం భయం ఏంటంటే, రవి గారికి ఏం చెప్పాడు తెలిసింది, మా ఫాదర్ గారు అల్లరి సినిమా చేస్తున్నప్పుడు నేను నా కండిషన్ ఏంటంటే, నేను ఈవీ వచ్చిన గారు అబ్బాయిని తెలియకూడదు, ఎందుకంటే రాజేష్ అక్కడ అలా ఈవీ గారు అబ్బాయిలా లాంచ్ అవుతున్నాడు. నేను అసలు ఎవరికి ఇండస్ట్రీకి పోగానే అంటే ఆడియన్స్ కి ఎవరికి నేను కొత్త అబ్బాయిలాగే లాంచ్ అవ్వాలి, నేను మా ఫాదర్తో లాంచ్ అవ్వకూడదు ఫస్ట్ నుంచి పెట్టుకున్నాను. అండ్ రవి గారు వచ్చి అల్లరి, మన చలపతిరావు గారు రవి గారు నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అండి. అండ్ రవి గారు అమెరికాలో ఉంటే నాన్నగారికి తీసుకొచ్చి మావిడాకులు సినిమాలో ఆయన విలన్ గా బాగుంటాం, రవి విలన్ రోల్స్ కి చేస్తే బాగుంటుంది, ఆయన యాక్టర్ గా చేసిన రవి గారు. అక్కడ నుంచి ఫ్లయింగ్ ఫ్రాక్స్ అని ఒక కంపెనీ ఉండేదండి, యాడ్ ఏజెన్సీ. నేను రవి గారు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. మా నాన్నగారు అల్లరి సినిమా తర్వాత స్టార్ట్ అయిన తర్వాత, నా అంకుల్ నేను నరేష్తో సినిమా చేసుకుంటాను నన్ను ఇంటికి వెళ్ళి చెప్తే, ఎందుకు వాడితోటి కొత్తోడితోటి ఎందుకు, ఎవరినో కొంచెం తెలిసిన ఫేస్ తోటి వెళ్ళు, నువ్వు కొత్తవాడు అందరూ కొత్త వాళ్ళు అయితే ఇబ్బంది పడిపోతారు, రేపు సినిమాకి ఏదైనా తేడా వస్తే నీ కెరీర్ పోతుంది. సో అక్కడ ఈ వాజ్ కన్సర్న్ అబౌట్ రవి గారు, నాట్ అబౌట్ మీ. అండ్ నేను కూడా కథ నేను రవి గారు చేద్దాం ఉన్నాను వెళ్ళిపోయి మూడో రోజు చేస్తున్నప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర అక్కడ కూర్చుని కథ ఏంటో ఒకసారి నివాస్ చెప్పని రవి గారు చెప్పండి. అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చుని రోడ్డు మీద అక్కడ చెప్పడం, పొద్దున్న 7ంటికి 7:30కి టీ తాగుతూ ఆయన ఒక 15 నిమిషాలు ఇలా ఉంటుంది లైన్ అని చెప్పారండి. అప్పుడు వరకు కథ కూడా తెలియదు, కథ కూడా తెలియకుండా చేశాను సినిమా, అల్లరి అండి. అండ్ దట్ ఆ సినిమా తోటి నా పేరు అల్లరి రవి గారు, అందరింటి పేరు అల్లరి అయిపోయింది. అల్లరి సుభాష్ని గారు, అల్లరి నివాస్,
ఆ సినిమాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మేము నా ఫోన్ చేసి నేను రవి అంటే ఎవరు గుర్తుపెట్టండి, అల్లరి రవి అని చెప్తే ఆయన గుర్తుపడతారు. నేను నరేష్ అంటే ఎవరు గుర్తుపెట్టాను, అల్లరి నరేష్ అంటే గుర్తుపెడతాను. నిజంగానే అల్లరి ఒక హిస్టరీ. అవును అల్లరి అన్నది ఎవ్వరు మర్చిపోలేరు అసలు. అవును ఆ మాటే మర్చిపోలేరు. అవును అయితే ఇదే ఇందాక నేను కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, నార్మల్గా ఎక్కడో అనామకులుగా ఇండస్ట్రీకి వచ్చి అనాథలుగా తిరిగి ఇక్కడ నానా కష్టాలు ఇబ్బందులు పడి నార్మల్గా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా రైజ్ అవుతారు. అవును. ఫేస్లెస్సే కదా అవును, మీరు అవును. వచ్చినప్పటికీ. ఇప్పుడు మీకు అలా కాదు, మీరు ఒక పెద్ద లెజెండరీ డైరెక్టర్ పిల్లలు అవును. ఇండస్ట్రీలో, ఎవ్రీబడి నోస్ యూ. అవును. మీకు ఏ రకమైన ఇబ్బందులు సమస్యలు ఏమీ ఉండవు. నీకు అదర్ దెన్ దట్ నువ్వు ఫేస్ చేసిన బేసిక్ స్ట్రగుల్ ఏమైనా ఉందా కెరీర్ బిగినింగ్ లో? అంటే బేసిక్ స్ట్రగుల్ అంటే ఒకటి ఇవన్నీ ఉండవు కదా. కాదు కదా, అంటే అవి ఉంటాయి కానీ డెఫినెట్ గా కొన్ని ఉంటాయండి. అంటే మీరు అన్నట్టండి మాకు అంత స్ట్రగుల్ లేకపోతుంది. అంటే నేను చూసిన ఎగ్జాంపుల్ ఉందండి. నేను మీడియా వర్క్షాప్ యాక్టింగ్ అని ఒకటి మన దీక్షిత్ గారు పెట్టారు. అక్కడ మన ఆ, మన అసెంబ్లీ దగ్గర మన అక్కడ దాన్ని ఏమంటారండి, శిల్పకళా వేదిక ఏదో లలిత కళాతోరణం. అక్కడ 2 months వర్క్ షాప్ అండి, థియేటర్స్, యాక్టింగ్, మన టెలివిజన్ అన్నిటికి పెడితే 166 మంది ఉన్నామండి. దాంట్లో 100 మంది అబ్బాయిలు, 6 అమ్మాయిలు. దాంట్లో తర్వాత అండి అంటే ఆ ప్రాసెస్ లో రకరకాలండి. అంటే దేవర్ లైక్ ఏజ్ 60 years ఒక అతను వచ్చారండి. అడిగా ఏంటంటే రిటైర్ అయిపోయింది, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, నా లైఫ్ అంతా నేను చేద్దాం అనుకున్నాను కానీ ఎక్కడో పెళ్లి అయిపోయింది, బరువు బాధ్యతలు, ఫ్యామిలీ. సో ఇప్పుడు కొంచెం రిటైర్ అయిపోయిన తర్వాత నేను నా ప్యాషన్ పర్సూ చేయడానికి వచ్చానండి. అందుకని యాక్టింగ్ కోర్స్కి వచ్చాను. రకరకాలండి. అంటే యూ టాకింగ్ అబౌట్ ఒక 16 years కాడి నుంచి 68, 70 years వరకు ఉన్నారు అందరూ. నేను ఆ రోజు చూస్తే అప్పుడు అనిపించిందండి, అంటే 106 మంది ఉన్నాం. ఆ దాంట్లో కష్టపడి కొందరికి వచ్చినాయి, కొన్ని అవార్డులు వచ్చినాయి. తర్వాత చూస్తేనండి, అంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 years తర్వాత చూస్తేనండి, దాంట్లో 6 సక్సెస్ అయ్యారు. మిగతా 100 మంది ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారో తెలియదు. అంటే తప్పని అనట్లేదు నేను. వాళ్ళకి ఏంటంటే ఉద్యోగాలు, అంటే 2-3 నెలలు సెలవులు పెట్టుకుని వచ్చి ఈ 2-3 నెలలు ప్రయత్నం చేస్తారండి. ఇక్కడ అవ్వకపోతే అక్కడ ఉద్యోగం పోతుంది. సో కెరీర్ దీనికోసం అది వదులుకోవాలా, ఒక చిన్న డైలమాలో పడిపోతారండి, ఇదా అదా అని. రిస్క్ కదా. సో వద్దు, మనకి ఎందుకు, మన మీద నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది. సో ఆ బరువు తీసుకుంటే ఇంకా ఉద్యోగం గెలిపి సెటిల్ అయిపోతాడు. సో అదే చెప్తాను, 106 మందిలో 6 సక్సెస్ అయ్యాం. అంటే మీ స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకోగలిగాం. 6 యాక్టర్స్ అయ్యారు. అంటే బీట్ టెలివిజన్ కానివ్వండి, బీట్ సినిమా కానివ్వండి. అలాగే రోజుకి 100 మంది, 200, ఒక 1000 మంది దిగుతూ ఉంటారండి బస్సులో, ఇమ్లీబెట్ బస్ స్టాప్ నుంచో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, టు బికమ్ డైరెక్టర్స్, యాక్టర్స్, రైటర్స్, ఎనీథింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంట్లో సక్సెస్ ఒకటికే వస్తుంది, అంటే 1%కి ఉంటుంది. బట్ అగైన్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ అండి. నేను కాన్స్టెంట్ గా నేను నమ్మేది ఏంటంటే సార్, ఇక్కడ ఎవరికైనా ఒకటి చెప్తా, దేస్ నో, అంటే మీకు సక్సెస్ ఉన్నది ఒక రోజులో రావచ్చు, 1 year పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. మనం వెయిట్ చేయాలండి. అంతేగాని సక్సెస్ రావట్లేదు, మనకు కలిసి రాదని వెళ్ళిపోయాం అనుకోండి, అంతే అయిపోయింది, అంతేనండి. అలాగా నాకు నేను అంటే కష్టపడింది ఏమీ లేదు, అంటే మీరు అన్నట్టు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, ఇప్పుడు చరణ్, నేను టాకింగ్ ఎగ్జాంపుల్, మీరు ఇందాక నెప్పు గురించి మాట్లాడారు కాబట్టి, చిరంజీవి గారు 150 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ చరణ్ ఫస్ట్ సినిమాలో చూడాలనుకుంటారు జనాలు. కరెక్ట్, చాలా. సో అది ఎంత ప్రెషర్ తెలుసండి యాజ్ యాక్టర్ గా. ఎందుకంటే ఆయన కాన్స్టెంట్ గా ఫస్ట్ సినిమా నుంచి 150 సినిమా వరకు ఆయన బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఒక ట్రావెల్, ఒక కింగ్డమ్ లాగా ఆయన ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకుని వస్తే, ఆ ఒక్క ఇమేజ్ టక్మని ఫస్ట్ సినిమా తోటి కొట్టేయాలి. అది బరువు ఉంటుందండి. డాన్సర్ చిరంజీవి గారి కంటే బాగా చేయాలి, డైలాగ్ చిరంజీవి గారి కంటే బాగా చేయాలి. కంపారిజన్ ఎక్కడో కాదు, ఇప్పుడు మీ ఫ్యామిలీ తోటే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాగా ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, తెలియకుండా అడిషనల్ ప్రెషర్. బయటకు వచ్చినప్పటికి ఏంటి, మనం ప్రూవ్ చేసుకోవాలి అని ఒకటి ఉంటుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ మన మీద బాధ్యతలు ఉన్నాయి, మనం ఎక్కువ ఫోకస్ గా చూస్తున్నారు. సో మనకి ఎంత వస్తే దాన్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనకు అందరి కళ్ళు మన మీద ఉంటాయి. అంటే జనరల్ గా నార్మల్ కొత్తవాడు అంటే ఎవరు పెద్ద పట్టించుకోండి. అదే ఇంకొక స్టార్ కిడ్ అంటే మనకు తెలియకుండా మనం 10 మంది దాని మీదే చూస్తాం, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని. ఫోకస్ దాని మీద ఉంటది. అండ్ ఎక్కడన్నా దొరికితే మళ్ళీ ఆడుకుంటారు, అంటే ట్రోల్ చేస్తారు కానీ అలాగే. సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఎక్కువ ఉందండి. అంటే ఇప్పుడు అవసరం చెప్పండి, చిరంజీవి గారి అబ్బాయికి హ్యాపీగా, బట్ ఆయన కూడా కష్టపడుతూ బాడీ చేసుకుని ఇంకా చేసుకున్న ఫాదర్ కంటే ఇంకా తాపత్రయం, ఇంకా కొత్తగా చేయాలి. ఇప్పుడు ఆయన చిరంజీవి గారు అంటే తెలుగు స్టేట్స్ కి తెలుసు, హిందీలో కూడా తెలుసు, ఆయన సినిమాలు చేశారు. ఇప్పుడు చరణ్ గ్లోబల్. సో నౌ ద టార్గెట్ హస్ బికమ్ బిగర్. సో అదేనండి, ఏమవుతుందంటే విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ గ్రేట్ పవర్ అంటారు చూసారు.
అలా మనకేమవుతుందంటే మన వెనకాల పెద్ద షోల్డర్ ఉంది, నాన్నగారు ఉన్నారు అనేటప్పటికి తెలియకుండా ఏమవుద్దులే నరేష్కి ఉన్నారు కదా అనుకుంటారండి. సో అది మనం బ్రేక్ చేసుకురావటం, దాంట్లో మన ఇండివిజువాలిటీ. ఇప్పుడు మా ఫాదర్ గమ్యం సినిమా చూసిన తర్వాత ఒక మాట అన్నారు, నువ్వు కథగా నాకు ఇది చెప్పుంటే ఈ సినిమాలో వద్దనేవాడిని, ఎందుకంటే ఈ సినిమాలో నువ్వు హీరో కాదు, శరవానంద్ హీరో, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్, బట్ నువ్వు చేయటం మంచి పని అయింది. ఎందుకంటే బయటకు అంత చేసిన సినిమా అంత బాగున్నా, గాలి సీన్ అన్నవాడు విల్ టేక్ యువర్ హార్ట్. బయటకు వచ్చిన తర్వాత గాలి సీన్ అన్నవాడు ఉండిపోతాడు, మనసులో ఉండిపోతాడు, అంటే వాడు త్యాగం చేసేది. ఎందుకంటే బికాస్ ఈస్ డైయింగ్ కాబట్టి అంటే యూ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ గై. సో అది మంచి పని చేసే అలాగా. సో ఈ టోల్డ్ మీ దట్ పీపుల్ హావ్ సీన్ ది అదర్ సైడ్ ఆఫ్ నరేష్. అవునండి, చాలా గ్రేటెస్ట్ ఓపెనింగ్. అవునండి. సో అలాగేనండి. అంటే ఆ సినిమాకి అప్పుడు గమ్యం చేసినప్పుడు కానివ్వండి, ఎవరు నమ్మలా. 17 months అండి, చాలా మంది ప్రొడక్షన్, క్రిష్ ప్రొడ్యూస్ చేశాడు, చాలా మంది ప్రొడ్యూసర్లు మారారు, 7 ప్రొడ్యూసర్స్ మారి మళ్ళీ క్రిష్ వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళే తీసుకుని, అక్కడ ఎలా ఉంటుంది, ఒక 5 లక్షలు వస్తే 4 రోజులు షూటింగ్ జరిగింది, మళ్ళీ ఆగిపోయేది. సో ఇట్ వాస్ లైక్ కాన్స్టెంట్. అంటే 17 months 18 months వి షార్ట్ ఇన్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైం. దాంట్లో మళ్ళీ కమల్ని బిజీగా ఉండేది, నేను వేరే సినిమాలు బిజీగా ఉండేది, శర్వ వేరే బిజీగా ఉండేది. సో మా డేట్లు కలవటం, సో ఆ కాన్స్టెంట్ గా చేసి 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 అండ్ అండ్ నో వన్ ఎక్స్పెక్టెడ్. ఆ సినిమాకి మనం చేసినప్పుడు గమ్యమా ఏంటి, టైటిల్ ఏంటి, రిలీజ్ 2 రోజుల ముందు హైప్ లేదు బేసిక్గా. ఏం చేద్దాం అంటే దేని నాకేమవుతుందని ఐడియా, నేను కృషితో చెప్పి ఇంత చేసాం కదా, రిస్క్ చేశాం కదా, వై డోంట్ వి హ్యావ్ అ ప్రీమియర్స్ అని ప్రీమియర్స్ చేసాం. 29th నా లీప్ ఇయర్ రిలీజ్ అయిన సినిమా, ఏకైక సినిమా అదేనండి. సో అది వేస్తే 28th వేస్తే ఎవ్రీ వన్ వాస్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అంటే సడన్ గా 4 స్టార్ రేటింగ్స్ వచ్చేసినాయి రివ్యూస్ లో. అండ్ అక్కడ నుంచి యూఎస్ నుంచి ఫోన్స్ వచ్చి, మాకు అప్పటి వరకు ఎవరో యూఎస్ లో 5 లక్షలు కూడా తీసుకోమని చెప్పారు, 25 లక్షలు కావాలి సినిమా అని. అంటే ఎంటైర్ థింగ్ చేంజ్ అండి. అండ్ ఫస్ట్ డే కూడా కొంచెం అంటే నార్మల్ ఓపెనింగ్స్ అండి, పెద్ద గొప్ప ఓపెనింగ్స్ నేను చెప్పలేదు. దాని తర్వాత మా ఫస్ట్ బోర్డు శశికళలో అక్కడ పడింది, మూసాపేట శశికళలో హౌస్ఫుల్ అని బోర్డు పెడితే మాకు గ్రూప్ లో షేర్ చేసుకున్నాము ఎస్ అని. ఇంకా అక్కడి నుంచి టుకస్ ఇన్ డిఫరెంట్ లెవెల్ అండి. సో అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరికి ఒక స్ట్రగుల్ ఉంటుంది. అదే నువ్వు చెప్పిన స్ట్రగుల్, అది నిజంగానే స్ట్రగుల్. ఎందుకంటే ఇప్పుడు ఆ వెనకాతల ఓవర్ బర్డెనింగ్ ఇమేజ్, ఇప్పుడు ఒక ఈవి సత్యనారాయణ గారి అబ్బాయిని, నీకు చిరంజీవి గారి అబ్బాయిని, ఎవరికైనా అందరికి ఈ బిగ్ హౌసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ప్రాబ్లం అన్నది చాలా థ్రెట్ బేసిక్ గా చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా నువ్వు బాగుండవు, మీ అన్నయ్య బాగుంటాడు కదా, నువ్వు అమెరికా వెళ్ళి చదువుకో డైరెక్ట్ గా. కృష్ణవంశీ గారు అయితే డైరెక్ట్ గా చెప్పారు చదువుకో. ఆ ఆలోచన నాన్నగారు అంటే వాళ్ళందరికీ డైరెక్టర్ కాబట్టి వాళ్ళ అబ్బాయి అంటే ఎక్కడో తెలియకుండా ఫ్రెండ్స్ కదా, వాళ్ళందరూ ఒక లెవెల్ నుంచి రైజ్ అయిన వాడు. సో ఆ చనువుతో చెప్పడం. బట్ కొంతమంది చాలా మంది చెప్పలేని వాళ్ళు ఉంటారు. నీకు నువ్వే అసలు నీ మీద నీకే నమ్మకం లేదు, నేను బాగుండను అన్న ఒక ఫీలింగ్ నీకు. ఆ పక్కనే రాజేష్ హ్యాండ్సమ్ గా, మంచి చాలా హ్యాండ్సమ్ గా ఉండే రాజేష్ పక్కనే ఉండి నువ్వు ఇంత సక్సెస్ అయ్యావు, అసలు అటు కామెడీకి సక్సెస్ అయిపోయావు, క్యారెక్టర్స్ సక్సెస్ అయ్యావు. నౌ యూ బికేమ్ మోర్ సార్ట్ ఆఫ్టర్. నరేష్ ఉండాలి, నరేష్కి ఒక క్యారెక్టర్ రాస్తే బాగుండు అనే ఒక రేంజ్కి వచ్చావు. బట్ రాజేష్ కుడ్ నాట్ మేక్ ఎనీథింగ్ ఇన్ ది కెరీర్. నువ్వు డూ యూ హ్యావ్ ఎనీ స్పెషల్? అంటే డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే బోత్ ఆఫ్ అస్, ఇప్పుడు తను సూర్య లాగానే కార్తీ లాగా సక్సెస్ అవ్వాలనుకుంటే తప్పలేదు కదా, బ్రదర్స్ అంతే కదా. చిరంజీవి గారి లాగా పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి, ఎవరికైనా ఉంటుందండి కోరిక అది. సో ఆ సంవత్సరం ఏమైందంటే 2002లో 16 మంది ఇంట్రొడ్యూస్ అయ్యామండి. అంటే యాక్షన్ యాక్టర్స్ గా ప్రభాస్ కానివ్వండి, నేను కానివ్వండి, తారక రత్న కానివ్వండి, నితిన్ కానివ్వండి, రాజేష్ కానివ్వండి, చాలా మంది. సో ఆ ఇయర్ మొత్తం న్యూ కమర్స్ చాలా మంది వచ్చారండి. అండ్ అక్కడ ఏమైందంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక్కొక్కరు ఒక యాక్షన్, లవ్ స్టోరీస్ ఇలాంటివి పిక్ చేసుకుంటూ వచ్చారండి. నేను ఒక్కడే కామెడీకి వెళ్ళాను. సో నాకేమైందంటే నా జానరాలో నాకు పెద్ద కాంపిటీషన్ లేదు, కామెడీ చేసేవాళ్ళు. సో నా కెరీర్ నేను ఇంకా కామెడీకి పెట్టుకున్నాను. రాజేష్కి ఏమైందంటే ఆల్రెడీ అక్కడ ఉన్న దాంట్లో మిక్స్ అవుతున్నాను. ఆ 15 మంది ఏదైతే లవ్ స్టోరీలు చేస్తున్నా, యాక్షన్ సినిమాలు చేస్తున్నా, దాంట్లో ఉండిపోయాడు. సో నాకు హీ హాస్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం రొమాంటిక్, అంటే నాన్నగారు చేశారండి, హాయ్ సినిమా చేశారు, విచ్ అంటే బాగా లాంచ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ లాంచ్ చేశారండి, నాయుడు గారు బాగా ఖర్చు పెట్టారు. బట్ ఇట్ డిడ్ంట్ డూ వెల్ అండి. దాని తర్వాత కొన్ని లీలామహల్ ఆడింది, దాని తర్వాత ఎవడగోలు ఆడింది. సో కాన్స్టెంట్ గా ఏంటంటే సక్సెస్ అనేది వరుసగా రాలేదండి, అక్కడ ఒకటి రావటం జరిగింది. సో తను కూడా ఏంటంటే రాజేష్ కి వాజ్ లైక్
అప్లికేషన్స్ అండి కొన్ని. మళ్ళీ అదే కెరీర్ కూడా ఏమవుతుందంటే ఆ డైరెక్టర్ అడిగారు, లేకపోతే వీళ్ళు అడిగారు, మాకు బాగోదు అని ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయండి. సో తెలియకుండా అవి చేయటం. దాని తర్వాత నాన్నగారు ఉన్నంత వరకు బాగానే ఉందండి. దాని తర్వాత రాజేష్, నేను మా నాన్నగారితో బాగా నేను క్లోజ్ అనుకున్నాను కానీ బట్ అటాచ్మెంట్ లాస్ట్ 1.5 year అప్పుడు ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు రాజేష్ గాట్ వెరీ అటాచ్డ్. అండ్ దాని తర్వాత బాగా డిస్టర్బ్ అయ్యాడు. నాన్నగారు ఇది అయిన తర్వాత ఇట్ టుక్ హిమ్ 1.5 year టు కమ్ బ్యాక్ టు నార్మల్ పర్సన్. సో ఈ వాజ్ నాట్ ఈవెన్ లుకింగ్ అట్ యాక్టింగ్, ఈ వాజ్ నాట్ లుకింగ్ అట్ ఎనీథింగ్, ఈ వాజ్ డేజ్ అయిపోయాడు. అంటే బేసిక్గా బ్లాంక్ అయిపోయాడు. అంటే నాన్నగారు లేరు, ఏంటి బరువు అంతా పడిపోయింది, ఇప్పుడు ఎలాగా. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ చిన్న కన్ఫ్యూజన్ లో పడిపోయాడు. దాని తర్వాత ఈ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్. బట్ స్లోగా నాకేంటంటే ఐ వాంట్ హిమ్ టు బీ అన్ యాక్టర్. ఇప్పుడు కూడా మొన్న కూడా చెప్పాను, రాజేష్ దే ఆర్ లైక్ సో మెనీ హీరోస్, యంగ్ విలన్స్ లేరు. ఎస్పెషలీ ఆ గ్రూప్ ఆఫ్ 35 నుంచి 45 years ఏజ్ లో ఉన్న వాళ్ళు అందరూ ఏదో మన పెద్దోళ్ళని అయిపోయారు, లేకపోతే చిన్నోళ్ళు ఉన్నారు. సో వై డోంట్ యూ, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కానీ. బికాజ్ నాకు తను చూడగానే ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు మనం నా సినిమా ఉంటుంది ధృవ సినిమాలో, అప్పటి వరకు అరవింద్ స్వామిని ఎప్పుడు మనం అసలు ఎంత పాలిష్డ్ గా ఉంటాడు కదా, చూడగానే క్లాస్ గా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు, నీట్ గా ఉంటాడు, ఎలాంటి పర్సన్ విలన్ అనుకో మనం అసలు. సో నేను అదే అన్నాను రాజేష్ కి, అలా నువ్వు వై డోంట్ యూ ప్లాన్ అ కెరీర్, అంటే వై డోంట్ యూ డూ, అంటే అలాంటి సినిమాని కాదు వేర్ నో వన్ షుడ్ ఎక్స్పెక్ట్ దట్ యూ వాంట్ బి విలన్. సో విలన్ గా చెయ్యి, అండ్ యూ హ్యావ్ అ లుక్స్, ఫైట్స్ అన్ని బాగుంటాయి, కరెక్ట్ టైమింగ్ అన్ని ఉంటుంది. సో అంటే ఈస్ ట్రయింగ్ అండి. ఇక్కడ అన్ని చెప్పినా కూడానండి, మనకు అదే చెప్తున్నాను కదా, శుక్రవారం కలిసి రావాలి. మనం అంటే మనం వ్యాపారం కదండి, డెఫినెట్గా పెట్టేవాడు ఏంటంటే ₹1 వచ్చేవాడి మీద పెడదాం అనుకుంటాడు, కానీ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, లేకపోతే ఇతను కోసం రిస్క్ చేద్దాం ఎవరు రారు కదండి. సో అంటే కాన్స్టెంట్లీ హ్యావ్ టు ప్రూవ్ చేసుకుని, అంటే ఒకసారి మనం అంటాం కదండి, ఈవెన్ మనకు ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు, అయిపోయాడు, అది ఇది అన్నారు. మళ్ళీ తను ఏం చేశాడు, కాన్స్టెంట్ గా తను ప్రూవ్ చేసుకుని తను చేసుకోవాలండి. ఆల్ సెట్ అండ్ మనం అంతా చెప్తాను, గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మెన్ కానీ అమితాబ్ బచ్చన్ గారు బెస్ట్ లెసన్ ఇన్ ద లైఫ్ నాకు. అమితాబ్ బచ్చన్ గారు అసలు ఎంత గ్రేట్ చూసి ఏబీసీ పెట్టి, దాని తర్వాత వెయ్యి, దాని తర్వాత మళ్ళీ అప్పులు అయ్యి, తర్వాత మళ్ళీ ఏబీసీ నుంచి వచ్చి మళ్ళీ ఈజ్ నాట్ బ్యాక్. సో ఆయన గ్రాఫ్ అంతా చూస్తేనండి, ఎవ్రీథింగ్ ఇట్స్ అయ్యో ఇట్స్ లైక్ ఎవ్రీ టైమ్ పీపుల్ స్టార్ట్ రైటింగ్ అబౌట్ యూ, దెన్ అదే అప్పుడు మనం స్ట్రాంగ్ అయ్యండి, యూ హ్యావ్ టు రైస్ దట్ విల్. ఐఎమ్ టెలింగ్ రాజేష్, అలాగే మనం మంచి క్యారెక్టర్ చూసుకుని ఒక్క రైట్ ఫిల్మ్ పెడితే కెరీర్ విల్ చేంజ్ అగైన్. అవును, మళ్ళీ యూ విల్ బికమ్ బిజీ అండ్ విల్ బికమ్ మోర్ సార్ట్ ఆఫ్, ఎందుకంటే నువ్వు అన్నట్టుగా సినిమాలు బోల్డ్, అంటే నాట్ ఓన్లీ సినిమాస్ అండ్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఎనీథింగ్ కెన్ బి డన్ ఉన్న పరిస్థితుల్లో. అంటే బేసిక్ గా నీ కెరీర్ ని చూస్తే గ్లేరింగ్ గా కనిపించేది ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. ఇంకా నువ్వు యూ బికేమ్ ఏ ట్రేడ్ మార్క్ ఫర్ దట్. అదర్ సైడ్ వస్తే కూడా నాంది, ఒక ఉగ్రం, ఇలాంటి సినిమాలు చూసి మొన్న లేటెస్ట్ రిలీజ్ నా సామ్రంగా కూడా ఎక్సలెంట్. ఇంకా అల్లరి నరేష్ కాదు, ఆల్ ఇన్ ఆల్ నరేష్ అని నేనే చెప్పాను అన్నమాట. ఆ ట్యాగ్ నీకు ఇవ్వగలిగే కెపాసిటీ నువ్వే ఇచ్చావు మీడియాకి కదా. రెండిట్లో నీ వాట్ యు ఎంజాయ్ ది మోస్ట్, ఈ రెండిట్లో నీ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మర్స్ అయ్యి లీనమైపోయి చేయాలి అంటే అసలు దేన్ని ఎంజాయ్ చేస్తావు? రెండునండి, అంటే రెండు 2 డిఫరెంట్ థింగ్స్. కామెడీ చాలా కష్టం అండి చేయటం, ఎందుకంటే పండించడం చాలా కష్టం అండి. సో మనకు అలాంటి కరెక్ట్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు అండి కామెడీ ఎంజాయ్ చేస్తుంటదండి. అంటే మనకు తెలుసు ఈ సీన్ లో నవ్వు వస్తుంటది, బట్ మనం విన్నప్పుడే నవ్వు వస్తుంది. డెఫినెట్ గా పర్ఫామ్ చేసిన తర్వాత మన ఆడియన్స్, మన ఎక్స్ప్రెషన్ తోటి ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి డెఫినెట్ ఇంకా ఎలివేట్ అవుతుంది తెలుసు, ఎన్హాన్స్ అవుతుంది తెలుసు. సో లైక్ కొన్ని సీన్స్ ఉంటాయండి, ఇప్పుడు కితకితల్లో స్విమ్మింగ్ పూల్ సీక్వెన్స్ పడినప్పుడు ఆ అమ్మాయి స్విమ్మింగ్ పూల్ లో దూకుతుంది, నేను చెట్టుకు పడతాను అనుకున్నప్పుడు ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు బి పేయింగ్ ఆఫ్ అండి. సో నాకు మా నాన్నగారికి ఇద్దరు కొంచెం డిస్కస్ చేసింది ఏంటంటే, ఇది ఒక అదొక 3 minutes 4 minutes ఎపిసోడ్ ఉంటుందండి. ఈ 3 నిమిషాలు కంటిన్యూస్ గా ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. పట్లు అంటే లాగటం మళ్ళీ నవ్వటం, దట్ వాస్ ద ఓన్లీ థింగ్ అండ్ వి థాట్ అబౌట్ ఇట్. సో అలాంటి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలుసు, ఎందుకంటే అది చాలా కష్టం ఉంటుంది, షర్ట్ లేకుండా చెట్టుకి ఎక్కి రాకు, అంటే చూడటానికి మీకు ఫన్గా ఉంటుంది కానీ చేయడం చాలా కష్టం. అవునండి. సో అలాంటివి ఉంటాయండి, బట్ అతిగా చేయకూడదు, కొంచెం యానిమేటెడ్ గా చేయాలి. కామెడీ ఆల్ అబౌట్ దాట్ అండి. ఆ మార్క్ దాడితే మళ్ళీ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అనేస్తారు. సో అలా దగ్గరగా ఉండాలి, కానీ అలా చేయకూడదు, మళ్ళీ న్యాచురల్ గా ఉండాలి. సో ఐ ఎంజాయ్ బోత్ అండి, బట్ ఎస్పెషలీ అంటే ఏమవుతుందంటే వరుసగా కామెడీ చేస్తుంటే సడన్ గా సీరియస్ సినిమా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు వరుసగా 4 సంవత్సరాల నుంచి అన్ని సీరియస్ సినిమాలు లేదు, ఇప్పుడు మళ్ళీ కామెడీ ఆవక్టాడుగా చేస్తుంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఐ థింక్ ఆల్ సెట్ అండ్ కామెడీ చేయటం కష్టం అండి, రాయటం కష్టం, తీయటం కష్టం.
అవును, అది ఇట్ ఈస్ నాట్ స్మార్ట్. అండ్ ఎమోషన్స్ ఎనీథింగ్ అండి, అంటే డెఫినెట్ గా మనం అలా చూసి కోపంగా ఉన్నామంటే ఆ మూడ్ లో మెయింటైన్ చేస్తూ వచ్చేస్తుందండి. ఐ థింక్ కామెడీ ఫర్ మీ ఇస్ టఫర్ జాబ్. అసలు నవ్వించడం కష్టం అండి, ఏడిపించడం ఈజీ. ఏడిపించడం ఈజీ. అంటే మొట్టమొదట నీకు మహర్షిలో క్యారెక్టర్ ఆఫర్ చేసినప్పుడు అసలు నీకు వాట్ ఈజ్ యువర్ కెమిస్ట్రీ? అసలు నన్ను అడగడం ఏంటి, ఈ క్యారెక్టర్ నేను ఎలా చేస్తాను, అసలు హౌ డు ఐ సూట్ ఇట్ అని ఏమైనా అనిపించింది? లేదండి, యూ హ్యావ్ జస్ట్ లైక్ లేదండి, ఐ జస్ట్ గోట్ కాల్ అండి. ఒక రోజు మన బాపి ఉన్నారు కదండి, బాపి బాహుబలి ప్రసాద్ గారు. బాపి మా సీనియర్ అండి స్కూల్లో. సో నాకు మెడ్రాస్ నుంచి ఉన్నప్పుడు పరిచయం అండి. మా ఫాదర్ వాళ్ళ సినిమా కూడా చేయడం జరిగింది. అది సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు. వాళ్ళ అంకుల్ ఆంటీ అందరూ బాగా మా ఇంట్లో బాగా. సో బాపి ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నా నరేష్ అంటే ఇంట్లో ఉన్నాను. ఏంటి బాపి అంటే, అదే ఒకసారి వంశీపేటపల్లి గారు పీవీపీ గారు నేను కలవాలనుకుంటున్నారు. దేనికంటే అది మహర్షి, అదే అప్పుడు ఇంకో పేరు కూడా పెట్టలేదు, టైటిల్ పెట్టలేదు. ఆ మహేష్ గారి సినిమాలో ఒకటి ఏదో మేము కోసం క్యారెక్టర్ అనుకుంటున్నారు. అయిపోయిందండి, అవునా అని పెట్టాను. చిన్న డౌట్ స్టార్ట్ అయిపోయింది, ఏంటి ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి కామెడీ క్యారెక్టర్ ఏదైనా అడుగుతారేమో అని మొత్తం వెళ్ళి నెక్స్ట్ 2 days తర్వాత మీటింగ్ ఉందండి పీవీపీ గారు ఆఫీస్లో కూర్చుంటే వంశీ గారు వచ్చి, నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఆయన, సార్ నేను ఇప్పుడు అందరూ హీరోలు అంత ఇప్పుడు నన్ను తీసుకొచ్చి కమెడీని చేస్తారా అన్నాను. లేదు సార్ అంటే కామెడీ క్యారెక్టర్ అంటే, లేదు సార్ అన్నాను. మరి ఏంటండి అని, ఒకసారి వినండి సార్ అని మొత్తం చెప్పాను. అంతా చెప్పిన తర్వాత సీరియస్ క్యారెక్టర్ అంటే తన ఊరుకు రావడము, తన కోసం మహేష్ గారు అక్కడి నుంచి వచ్చి ఆ ఊర్లో సెటిల్ అవ్వడం అన్ని ఇతని కోసం చేస్తుంటే, ఎందుకంటే ఫ్రెండ్ తను చేసిన ఒక హెల్ప్, తను ఈరోజు తను అలా ఉండటం కారణం ఇతనే. సో ఇట్స్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ కాదండి, ఇట్స్ మోర్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది అని చెప్తే, సెకండ్ హాఫ్ అంతా కథ అంతా చెప్పండి ఒక లైన్ గా చెప్పిన తర్వాత ఎక్కడ కామెడీ కనిపించలేదు. ఎలా అనుకున్నారంటే, ఇది లైక్ లేదండి నాకు మీరు శంభో శివ శంభో నేను సినిమా చూసినప్పుడు వచ్చిన ఇన్నోసెన్స్ ఉంది మీలో, నాకు అది నచ్చింది. సో వి థాట్ అబౌట్ ఇట్, మీరైతే పర్ఫెక్ట్గా ఉంటారు అని అలా వచ్చిందండి. సో దెన్ ఐ వాస్ షాక్డ్ అండి, ఎందుకంటే నేను కామెడీ క్యారెక్టర్ ప్రిపేర్ వెళ్ళాను, అయితే ఏ ఉంటుంది అనుకున్నాను. అక్కడ చూసినప్పుడు నాకు సీరియస్ క్యారెక్టర్ ఇచ్చారు. దెన్ ఓకే, ఒక డైరెక్టర్ హూ బిలీవ్డ్ దట్ ఐ కెన్ డూ సీరియస్, ఐ కెన్ పుల్ ఆఫ్ సీరియస్ క్యారెక్టర్ అంటే, దెన్ డెఫినెట్ గా ఐ హ్యావ్ టు, అంటే నేను 100% నా ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో అలా వచ్చిందండి. మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అవసరం కదా అప్పుడు నీకు, ఎందుకంటే నువ్వు ఇందాక ఇప్పుడు అన్నట్టుగా డైరెక్టర్ నా మీద నమ్మకం పెట్టుకుని అలాంటి క్యారెక్టర్ ఆఫర్ చేసిన. అవునండి, ఎందుకంటే సార్ ఇక్కడ నాకు ఏదో చేయాలనుంటుందండి, రకరకాల ఎక్స్పెరిమెంట్ చేయాలంటుంది, లేకపోతే కొత్తగా చేయాలనుకుంటాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, నమ్మే ప్రొడ్యూసర్ ఉండాలి, డబ్బు పెట్టి ప్రొడ్యూసర్ ఉండాలి, డైరెక్టర్ ఉండాలి. సో దాని తర్వాత ఎప్పుడైతే మహర్షిల సిన్సియారిటీ చూసిన తర్వాత, నాందిలో నాకు ఆయన అప్రోచ్ అయ్యాడండి, నా విజయ్ కనకమాటలు వచ్చి, సార్ నాకు ఇలాంటి సిన్సియర్ ఆర్టిస్ట్ అదే దాంట్లో మీరు అలా సరెండర్ అయ్యారు, నాకు మీరు ఆయన ఖర్చు చెప్పినప్పుడు ఒకటి చెప్పాడండి, సార్ ఇది హీరో కథ కాదు, నాంది అన్నది ఒక సూర్యప్రకాష్ అన్న ఒక క్యారెక్టర్ కాదు, మీరు ఒక క్యారెక్టర్లో ఫీల్ అవ్వండి, దీంట్లో హీరోని ఫీల్ అవ్వకూడదు, అతను స్ట్రగుల్ ఆడియన్స్ పెయిన్ ఫీల్ అవ్వాలి, అంతేగాని అతను హీరోయిక్ గా ఏదో కొట్టేసి తిరిగేసి అతను రివోల్ట్ అయ్యేది కాదు. అతను నార్మల్ ఒక సొసైటీలో ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ, ఎవరు గొడవ లేకుండా తన ఇల్లు తన ఫ్యామిలీ అని బతికి వాడు ఒక దీంట్లోకి వెళ్ళిపోతాడు, ఒక కామన్ మ్యాన్ లా ఉండాలండి. సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్లోకి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని కనుక మాకే జరిగితే ఈ పరిస్థితి అన్నట్టు ఉండాలి సార్, మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే వాళ్ళని పెట్టినట్టు అంటే వాళ్ళు అంత ఫీల్ అవ్వాలండి. సో హీ టోల్డ్ మీ క్లియర్లీ, ఇది మళ్ళీ అదే ఉగ్రం చేసినప్పుడు ఇది సినిమాలో నువ్వు హీరో లాగా ఉండాలి, ఎందుకంటే ఇది స్ట్రిక్ట్ ఆఫీసర్ అండి. సో అవి మనకి చెప్పినప్పుడు ఏమవుతుందంటే, డైరెక్టర్ చెప్పినప్పుడు మనకు అర్థమైపోతుంది, వే దే ఇంజెక్ట్ ద స్టోరీ మనకు తెలిసిపోతుందండి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలండి. సో అదేనండి, దట్స్ లైక్. కానీ డైరెక్ట్ గా పడ్డమే ఆ ఒక రకమైన డిఫరెంట్ క్యారెక్టర్, నీ మౌల్డ్ కాదు అది, నీ సెల్ఫ్ కాదు. మహర్షిలో పడ్డమే మహేష్ బాబు పక్కన. హౌ వాజ్ యువర్ వర్కింగ్ అట్మాస్ఫియర్ అప్పుడు ఆ టైంలో మహేష్ బాబు నీతో? చాలా ఫన్ అండి, అంటే లైక్ మహేష్ గారు ఇట్స్ లైక్ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్ అండ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఆయన ప్రతిదీ డీటెయిల్ గా చూసుకుంటారు, అంటే ఇట్ నాట్ సాటిస్ఫైడ్. ఈవెన్ వంశీ గారు కూడా అదేనండి, పర్ఫెక్ట్ గా అనుకున్నది వచ్చేదాకా చేస్తాను ఉంటాను. అండ్ హీ ఓన్లీ టాక్ అంటే నేను ఆయనతో మాట్లాడినప్పుడు కానీ ఓన్లీ ఫిల్మ్స్ అండి, హీ హ్యాస్ అ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే మీరు ఏ ఓటీటీ షో గురించి అడగండి, దేని గురించి అడగండి, దీని బాగుందండి, ఇది బాగాలేదు, ఇది బాగుంటుంది చూడండి, రికమెండ్ చేస్తుంటారు మహేష్ బాబు. అండ్ హీ టాక్స్ అబౌట్ ద టెక్నికాలిటీ. అండ్ జనరల్ గా మనం ఏంటంటే, ఆ సిరీస్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, లేదా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకుంటాం. టెక్నికల్ గా వాళ్ళు ఏం షాట్లు అలా తీశారు, ఎలాంటి లెన్స్లు వాడారు, లేకపోతే ఎలాంటి సీజీలు అలా క్రియేట్ చేశారు. సో హీ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండి.
Okay. సో మనకి దెన్ అంటే ఆయనతో కృష్ణ గారు అబ్బాయి అండ్ ఆయన 350 సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారు, యాక్ట్ చేశారు. అండ్ హీఈస్ ద వన్ హూ గాట్ ఇంట్రడ్యూస్ టు 70mm కానివ్వండి, కలర్ కానివ్వండి, Every ఎవ్రీథింగ్. new technology. సో మహేష్ గారు ఇస్ ఆల్సో దాట్ అప్డేటెడ్ అండి. టెక్నాలజీ గురించి కానివ్వండి, కొత్తగా ఏం వస్తుంది, కొత్తగా ఏం కెమెరాస్ వస్తున్నాయి, కొత్తగా ఏ లెన్స్లు వచ్చినాయి, ఈజ్ ఆల్వేస్ అప్డేటెడ్ అండి. లేదా తెలిసి లేకపోతే ఏదో కొత్తగా వస్తుంది అడుగుతారండి, అదేంటి, ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, ఎలా మొత్తం దాని గురించి డీటెయిల్ అండి. అండ్ ఈ ఓన్లీ థింగ్స్ అబౌట్ మూవీస్ అండి, నథింగ్ అపార్ట్ ఫ్రమ్ దాట్. అండ్ వెరీ ఫన్ పర్సన్. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు అల్లరి నరేష్ ఉన్నాడు అనగానే ఒక హీరో ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సెట్ లోని ఇవన్నీ ఆ ఫీల్ ఉంటుందా ఇన్ జనరల్? బట్ అది ఇట్ ఈస్ నాట్ ద కేస్ విత్ దట్ క్యారెక్టర్ ఆర్ విత్ దట్ ఫిల్మ్ కదా. ఇప్పుడు మీ ఇద్దరు అక్కడ సెట్ లో ఉన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎన్ అట్మాస్ఫియర్ యూ కుడ్ షేర్ బోత్ ఆఫ్ దెమ్? మీదే సీరియస్ క్యారెక్టర్, ఆయనది హీరో క్యారెక్టర్, అసలు ఎక్కడ ఫన్ లేదు. అసలు మీరు ఫన్ ఇలాగేనా మాట్లాడుకోవడం ద్వారా? మాట్లాడుకుంటాం కాదండి, అంటే అంటే నా బర్త్డే అక్కడ జరగటం, అక్కడ ఆయన అందరూ ఉండటం. సో దట్ వాజ్ మోర్ ఆఫ్ నైస్ బ్రేక్ విషయం. మేము దేహరాదూన్ వెళ్ళామండి, వెళ్ళిన 3వ రోజుకు 4వ రోజు నా బర్త్డే వచ్చింది. సో అక్కడ నుంచి కొంత అందరూ అంటే అప్పటి వరకు నేను ఫస్ట్ టైం మహేష్ గారితో వర్క్ చేయటం, అందరూ పరిచయం ఒకళ్ళు పరిచయం అంటే ఫస్ట్ టైం కదండి. సో అక్కడ కొంచెం కంఫర్ట్ వచ్చిందండి. దాని తర్వాత ఏమైందంటే మహేష్ గారు కూడా చెప్పడు. ఇప్పుడు సడన్గా చోటి బాగా టక్మన్ వచ్చి ఇలా హ్యాండ్ వేసేస్తాడు. ఆయన ఏమవుతుందంటే ముందే నేను చెప్తే యాంటిసిపేట్ చేస్తాడు. షాక్ వాల్యూ అంటే తను ఏమంటారంటే, ఎంత ఇప్పుడు ఫ్రెండ్స్ అంటేనండి యారా ఒరే అనుకుని నొక్కేసుకుని కొట్టేసుకుని తిట్టుకుని పట్టుకుని ఉంటాయి కదండి. అంతేకాని ఫ్రెండ్స్ అని మీరు నేను అంత దూరంగా కూర్చుని ఫ్రెండ్స్ అంటే నమ్మరండి. సో ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని హీ యూస్ టు యాడ్ ఇట్ అండి. నరేష్ గారు మీరు ఇలా చేస్తాను, మీరు అప్పుడు ఇలా చేయండి, ఇలాగా ముందే అంటే ఎందుకంటే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ దేర్ నో ఆల్మోస్ట్ 3-4 years ఒక రూమ్ లో ఉండి షేర్ చేసుకున్న వాళ్ళు, దే హ్యావ్ అ డిఫరెంట్ ఒక వాళ్ళకి కమ్యూనికేషన్ కానివ్వండి, బాండింగ్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళకి ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఎన్ని వి యూస్ టు యాడ్ ఆన్ అంటే మహేష్ గారు వచ్చి ఇలా చేస్తే బాగుంటుందండి, ఫ్రెండ్స్ అంటున్నారు కదా మరి అంత దూరం ఎందుకు కూర్చున్నారు, రండి పక్కన కూర్చుందాం, ఇలాగండి. ఇట్ వాస్ ఆల్వేస్ ఫన్ అండి. అండ్ కృష్ణ గారిలో కొంచెం సీరియస్ గానే ఉంటారు కదా మహేష్ బాబు కూడా. వెరీ సీరియస్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండి. అంటే అప్పటి వరకు అంత ఫన్ గా మీరు ఎంత యాక్ట్ చేసినప్పుడు మాత్రం సైలెన్స్ అండ్ హీ ఎంటైర్లీ గెట్స్ ఇన్ టు ద మూడ్ అండి. ఆ టైంలో ఫోన్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా డెఫినెట్ అంటే హీఈస్ లైక్ యాక్టర్. అప్పటి వరకు కెమెరా స్టార్ట్ అనేటప్పుడు అప్పటి వరకు నార్మల్ గా ఉంటారు, సడన్ గా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక చిన్న ఒక అంటే యుల్ సీ దట్ చేంజ్ ఇన్ అ పర్సన్. పర్సన్ లోనే ఒక చేంజ్ వచ్చి దెన్ మళ్ళీ కట్ అనేటప్పుడు విల్ సీ డిఫరెంట్ పర్సన్ అగైన్ అండి. ఎగ్జాక్ట్లీ. సో మహేష్ నుంచి రిషి అవుతారు, రిషి నుంచి మళ్ళీ మహేష్ అవుతారు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ అప్పటి వరకు యాక్షన్ బిఫోర్ మహేష్ గారిలా ఉంటారు, యాక్షన్ అని చెప్పగానే క్యారెక్టర్ రిషిలోకి వచ్చేస్తారు, కట్ అనేటప్పుడు మళ్ళీ బ్యాక్ టు మహేష్ గారు. ఎగ్జాక్ట్లీ. సో ద లవ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ ఆయన ద వే హీ డిస్కస్ అబౌట్ అంటే ఎక్కువ నాకు తెలిసిందంటే హీ రీడ్స్ అలాట్ అండి. విచ్ న్యూస్ అంటే జనరల్ గా మనం ఏమవుతుందంటే ఇప్పుడు ఇది వరకు ఒకప్పుడు బుక్స్ చదువుకునేవాడు, మంచి బుక్స్ చదివితే మంచిది అంటారండి. న్యూస్ పేపర్ అంటే మా ఫాదర్ కూడా పొద్దున్న లెగ్సి న్యూస్ పేపర్ చదువు, పెన్సిల్ పెట్టుకుని చదివితే నీ భాష ప్రాక్టీస్ అవుతుంది, క్లియర్ గా ఉంటుంది, తెలుగు పేపర్లు చదువు అని చెప్తూ ఉండేవారు మా ఫాదర్ కూడా. సో అది ఇప్పుడు ఎక్కడో తెలియకుండానండి అంతా మనకు ఈ ల్యాప్టాప్ లో ఈ ట్యాబ్స్ మీదకి వచ్చేసినాయి కదండి. అక్కడ బుక్స్ కూడా దీంట్లో చూసుకుంటున్నాం మనం, ట్యాబ్స్. బుక్ టచ్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ మిస్సింగ్. సో హీ ఈజ్ వన్ పర్సన్ కాన్స్టెంట్లీ రీడ్స్ ఇట్ అంటే అది డెవలప్మెంట్ గురించి కానివ్వండి, లేకపోతే హీ రీడ్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ హీ ఈస్ ఆల్వేస్ అప్డేటెడ్ ఎనీథింగ్ ఇన్ అబౌట్ ద వరల్డ్, హీ నోస్ ఇట్. అండ్ ఇన్ఫర్మేషన్, జనరల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ టాక్ అబౌట్ ఫోన్స్ నుంచి, టెక్నాలజీ నుంచి, అన్నిటి నుంచి, క్రికెట్ మ్యాచ్ల గురించి, ఎవ్రీథింగ్ యూ టాక్ అబౌట్ ఇట్, హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏ హీరో కెరీర్లోని లేని ఒక స్పెషల్ ఫీచర్ నీ కెరీర్లో ఉంది ఏంటంటే హిస్టారికల్ హిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైటిల్స్తో నువ్వు చేసావు. అహనా పెళ్ళంటి ఒకటి, ఆ ఒక్కటి అడొక్కటి, బందిపోటు ఒకటి, ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఆ ఒక్కటి అడక్కు రేపు రిలీజు సినిమా. ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా రాస్తున్నారు సోషల్ మీడియాలో, ఏది టచ్ చేసినా ఆ ఒక్కటి అడుగు గురించి కనిపిస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ జస్ట్ బిఫోర్ ద రిలీజ్ టుమారో? అంటే కాన్ఫిడెంట్ ప్రాజెక్ట్ అండి. అంటే ఆల్ సెట్ అండి సార్, మనం చేసేది మనం చేస్తాం. 10 మంది రేపు 10 కోట్ల మందికి నచ్చాలి, అది వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు రేపు. బట్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ అండి. అంటే ఒకటి భయం, బాధ్యత కూడా ఏంటంటే
ఆ పేరు పెడతాం, టైటిల్ పెడతాం. ప్లస్ అయితే అంటే అలా అని కాదండి, అంటే బట్ నాకు తెలిసిన ఎంతో నేను రైట్ ఫ్రమ్ ద డే వన్ నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నాను ఆ సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అది ఆ సినిమాని ఎక్స్పెక్ట్ చేసుకుని వస్తారో లేకపోతే ఆ సినిమాకి సీక్వెల్ ప్రీక్వెల్ అది కాదండి ఈ సినిమా. ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. సో డెఫినెట్ గా వీళ్ళు లాఫ్ అండ్ నాకు తెలిసి ఏంటంటే కొంత ఎక్స్పెక్టేషన్ నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే 4 సంవత్సరాలు నేను సీరియస్ సినిమాలు చేశాను, మళ్ళీ నేను బ్యాక్ టు కామెడీకి వస్తున్నాను. సో నరేష్ మళ్ళీ కామెడీకి వస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ కామెడీకి ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. సో డెఫినెట్ గా మీరు ఆ ఎక్స్పెక్టేషన్ తో రండి, డెఫినెట్ గా యూ వాంట్ బి డిసప్పాయింటెడ్. అండ్ దిస్ అగైన్ హాస్ నేను నాంది ప్రీ రిలీజ్ లో చెప్పానండి ఒకటి, ఇక మంచి నేను ఏ సినిమా చేసినా, కామెడీ సినిమా చేసినా, సీరియస్ సినిమా చేసినా కంటెంట్ ఉండే సినిమా చేస్తాను. దీంట్లో కూడా మంచి కంటెంట్ ఉందండి. అంటే మ్యారేజ్ గురించి, మ్యారేజ్ల మీద జరిగే ఫ్రాడ్ల గురించి, స్కామ్ల గురించి చాలా మంది తెలియట్లేదు. అది ఇప్పుడు స్లోగా పాకుతుందండి. ఎందుకంటే ఒకప్పుడు మీకు సంబంధాలు చూడాలంటే ఎవరో పెద్దవాళ్ళతో పేరైలు ఉండేవారు, లేకపోతే పేరైలు కాకపోతే చుట్టాల్లో ఎవరో ఒకళ్ళు మా అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయికి బాగుంటుంది, చదువుకున్నాడు, మ్యాచ్ అవుతుంది, సంథింగ్ ఇలా ఉంది అండి. ఒక అబ్బాయిని అలా ఇప్పుడు ఏమైపోయిందండి, ఎవ్రీవన్ స్టార్టెడ్ అంటే ఎక్కడెక్కడో ఉంటున్నాం, అమెరికాలో ఉంటున్నాడు, ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, ఫ్యామిలీలోనూ ఒక ఇంట్లో ఉండలేదు, అంటే న్యూక్లియర్ అయిపోయారు. సో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ మనకి ఏమైపోయిందంటే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే స్విగ్గీ, జొమాటోలో అలాగ అయిపోయిందో, ఇప్పుడు మనం పెళ్లి చేసుకోవాలన్నా కూడా మ్యాట్రిమోనీ సైట్స్ ఇలాగ అయిపోయినాయి. సో దాంట్లో మనకి ఓన్లీ ఎంతవరకు పాజిటివ్ చూస్తున్నాం కానీ నెగిటివ్ చూడట్లేదు. ఆ నెగిటివ్ చాలా మంది తెలియట్లేదు. మన దగ్గర నుంచి ఎంత డబ్బులు పోతున్నాయి, ఎంత గుంజుతున్నారు, ఎన్ని కోట్ల మార్కెట్ అనుకున్నారు, 2,500 కోట్లు మ్యాట్రిమోనీ అన్న దాని మీద వర్కౌట్ అవుతుందండి. ఏటా 1,20,00,000 మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు పెళ్లిళ్ళు చేసుకోవాలని. అది సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో దీంట్లో ఆ 1,20,00,000 మందిలో ఎంతమంది కంటే 70 లక్షల మందికి, 80 లక్షల మంది, మిగతా 30 లక్షల మంది, 40 లక్షల మందికి ఎందుకు కావట్లేదు, ఏం జరుగుతుంది, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి. సో ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎవరికైనా రేపు మన ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నా కానివ్వండి, మన పిల్లలకు కానివ్వండి, లేకపోతే ఎవరికైనా మన ఇంట్లో సంబంధం చూసినప్పుడు కానివ్వండి, ఇది కొంచెం కాషన్గా ఉంటుంది అని చెప్పడానికండి. అదే ఒక ఎన్లైటన్మెంట్ లాగా. అవునండి. అంటే అందుకని ఇది ఏదో మరి మెసేజ్లు కాకుండా అంటే కామెడీ వేలో చిన్న మెసేజ్ ఇస్తున్నాం, ఎంటర్టైనింగ్ గా వాళ్ళలో ఇంజెక్ట్ చేయడం. అవునండి. బట్ నిన్న ప్రెస్ మీట్ లో నువ్వు చెప్పిన మాట చాలా మంచి మాట. అంటే స్టేజ్ జెంటర్ లేడీ మ్యారేజ్ అవునప్పుడు వాళ్ళు ఒంటరిగా ఉండిపోతున్నప్పుడు ఇంకోళ్ళకి చెప్పుకోలేరు, షేర్ చేసుకోవడానికి మనిషి ఉండడు. దట్స్ ఎ వెరీ టర్మోయిల్. మనకు నవ్వుతా ఉంది, అంటే మనకేంటి పెళ్లి కానివ్వండి చూడగానే నవ్వేస్తాం, అంటే మన జనరల్ ఇన్ హ్యూమన్స్ లో బిహేవియర్ ఉందండి. ఎవరన్నా సడన్ గా మనం కూర్చున్నాం అనుకోండి, మీరు నేను కూర్చున్నాం రెస్టారెంట్ లో కూర్చుంటే వాళ్ళు లావైన పర్సన్ వచ్చాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం తెలుసండి, అంటే జనరల్ గా అది ఎవరైనా కూడా అది మనం హ్యూమన్ బిహేవియర్ లో వర్స్ట్ బిహేవియర్ మనకి జనరల్ గా తెలిసేది. అమ్మో వీడు వస్తున్నాడు మొత్తం తినేస్తాడు మనకేముంటదేమో అంటే. బట్ వాడు మన కాన్షియస్ అంటే వాడు బాడీ ఆకారం చూసి అంత తింటాడు అనుకుంటాడు, బట్ వాడు ఒక పుల్కను 2 పుల్కనే తింటాడు. ఇట్స్ నాట్ అబౌట్ దాట్ అండి. మనకు అదే ప్రాబ్లం కదండి. వీఆర్ ఆల్వేస్ కామెంటింగ్ అబౌట్ ఎవ్రీవన్. పెళ్ళి అవ్వలేదు అంటే వీడికి ఏదో తేడా ఉంటుంది, లేకపోతే ఇంకోటి అంటే వీ కమ్ అప్ విత్ దిస్ థింగ్స్ అండి. అంటే మనం తెలియకుండా పుకార్లు పుట్టించేస్తాం. ఇప్పుడు ఆ పాప ఆ పుకార్ల నుంచి వాళ్ళకి అది తెలియకుండా హ్యూమిలేషన్ అయిపోతుందండి. హ్యూమిలేషన్ నుంచి డిప్రెషన్ ఉంటుంది. అంటే వాళ్ళకి అన్ని ఉంటుంది, వాడికి పెళ్లి చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా అండి బట్టతల్లో ఉన్నాడు కూడా ఏంటి జుట్టు వస్తే బాగుండు అనుకుంటాడు, నల్లగా ఉన్నాడు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే తెల్లగా అయిపోవాలనుకుంటాడు. అందరికీ మనకంటే ఇంకా బెటర్ గా కనిపించాలనుకుంటారు కానండి, టు ఇంప్రెస్ పీపుల్ అది. బట్ వాట్ ఇఫ్ అ పర్సన్ హు డజంట్ గెట్ వాట్ హీ, అంటే ఒక అతను అనుకున్న లైఫ్ పార్ట్నర్ దొరకకపోతే హౌ మచ్ హీ లూజెస్. ఎవరితో చెప్పుకోలేదు, హీ ఆర్ షీ, బోత్ కేసెస్ మైట్ బి హీ ఆర్ షీ. ఇద్దరికి ఎలా ఉంటుందండి, అమ్మాయిలకి అదే ప్రాబ్లం ఉంటుంది, అబ్బాయిలకి అదే ప్రాబ్లం ఉంటుంది. ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది. బట్ వాళ్ళకి ఏంటి ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలి. ఎవరి కోసం, సొసైటీ కోసం నామకి వస్తే వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, పెళ్లి చేసుకోకపోతే ఫీల్ అవుతారని ముక్కు మొహం తెలియని అమ్మాయి కట్టేసుకుని మనం ఫైట్ చేసుకుంటాం. అది వాళ్ళు రేపు సరిగ్గా లేకపోతే వాళ్ళ కాపురం కూడా వేస్ట్. లైఫ్ రిస్క్ అది. సో ఇట్స్ లైక్ అ డెసిషన్ ఆఫ్ లైఫ్ అండి. సో యూ కాంట్ టేక్ ఇట్ ఆన్ ద సొసైటీ యూర్ లివింగ్ అప్. నేను చాలా మందికి అదే చెప్తాను, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలంటే మనం ఫినాన్షియల్ గా యూఆర్ స్టేబుల్, వేర్ ఐ కెన్ ఈవెన్ మేనేజ్ వన్ పర్సన్, నాతో పాటు ఇంకో పర్సన్ నేను చూడగలుగుతాను, సక్రమంగా చూసుకోగలుగుతాను అనుకున్నప్పుడు చేసుకోవాలి, సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి. సో అది దట్స్ వన్ థింగ్ అండి. ఓకే. అండ్ మనం కాన్స్టెంట్ గా మనం పెళ్లికాన్ ప్రసాద్ చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే మన మధ్యన కాలంలో అర్జున కళ్యాణం, అశోక్ విశ్వక్సేన్ చూసినప్పుడు కానీ వీ ఆల్వేస్ థింక్ అబౌట్ పెళ్లికాన్ అంటే నవ్వొచ్చేస్తుంది కానండి, బట్ వాట్ దే గో త్రూ ఇన్ డెప్త్ గా ఆలోచిస్తుంటే చాలా బాధేస్తుంటుంది అండి మనకి. అవును, వాళ్ళల్లో ఉన్న బాధ.
సో ఆ పాయింట్లు నాకు బాగా నచ్చాయి వెన్ యూ ఎనలైజ్డ్ ఇట్ అబౌట్ ఆ ఒక్కటి అడగ. Yeah. రియల్లీ ఇది చాలా అసలు యాక్చువల్గా మీరు పాన్ ఇండియాకి వెళ్ళిపోవాల్సిన స్క్రిప్ట్. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్లోని ప్రతి రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో భాష ఏదైనా అన్ని చోట్ల ఉండే సమస్య ఇదే అదేనండి అది యాజ్ definitely. ఇట్ ఈజ్గా. సో అంటే యాక్చువల్ రాజీవ్ గారు కూడా ఉందండి మీ సినిమా చేస్తున్నప్పుడు ఆయన ఇది బాగుంది హిట్ అయితే నేను హిందీలో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పారు. ఎందుకంటే ప్రాబ్లం మీరు అన్నట్టు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పెళ్లి ప్రాబ్లం యాస్టిస్ గా ఉన్నాయి. సో అబ్బాయిలు అంటే ఇంకోటి ఏంటంటే రేషియో చూస్తుంటానండి 10 మంది అబ్బాయిలకి 7 అమ్మాయిలు ఉంటాం. సో మిగతా ముగ్గురికి ఏమవుతారండి. సో ఇలాంటి అంటే మనకు తెలియట్లేదు కదండి. అంటే జనరల్ గా మనకు ఇది పార్క్ వచ్చేటప్పుడు ఒక పాయింట్కి వచ్చేటప్పుడు కంటే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అదే అండ్ ఎస్పెషలీ మనకు ఇప్పుడు భారతదేశంలో అండ్ వాట్ ఐసీ 30+ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. మన 30 to 45 మధ్యలో ఉన్న వాళ్ళు మనకి యూత్ ఎక్కువ ఉన్నారండి. 25 to 30 40లో ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరికీ ఇట్స్ అంటే మెజారిటీ వాస్ట్ పాపులేషన్ కాబట్టి ఎంతమంది పెళ్ళిళ్ళు ఉంటారండి. సో ఎవ్రీ వన్స్ లైఫ్ ఇస్ డిపెండెంట్ ఆన్ వన్ థింగ్, మ్యారేజ్ అనేది. మ్యారేజ్ సో ఇట్ హాస్ టు బి పర్ఫెక్ట్. బ్రేక్ త్రూ కదా. ఇట్ హాస్ టు బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ హాస్ టు బి ఆ ఒక్క దాన్ని మొన్నటిదాకా నాన్ కమర్షియల్గా ఉన్న దాన్ని కూడా కమర్షియల్ చేసేట్టు మొదలు పెట్టారు. మ్యారేజ్ కూడా కమర్షియల్ అయిపోవడం మొదలు పెట్టింది. అదే సో దాని గురించి ఇట్స్ టేక్ ఆన్ ఆ ఒక్కటికి ఇట్స్ టేక్ ఆఫ్ దట్. వెరీ నైస్. అండ్ ఐ విష్ పర్సనల్, ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన హిస్టారిక్ హిట్ ఆ ఒక్కటి అడగప్పుడు అవునండి. ఇప్పుడు మళ్ళీ అదే టైటిల్తో వస్తున్నావు కాబట్టి అంత పెద్ద హిట్ అయ్యి ఈవి సత్యనారాయణ గారు అబ్బాయిగా నువ్వు మళ్ళీ ఆ టైటిల్కి అంత వాల్యూ తీసుకొస్తావు నేను పర్సనల్గా నమ్ముతున్నా. థ్యాంక్ యూ. బేసింగ్ ఆన్ ది కంటెంట్ అండ్ బేసింగ్ ఆన్ యువర్ పర్సనల్ కమిట్మెంట్ టు హ్యాండ్లింగ్ ది క్యారెక్టర్. నువ్వు నీకున్న మెచ్యూరిటీస్ అవన్నీ కూడా 100% ఐఎమ్ సీయింగ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. Let all the total audience across also enjoy it, and I wish you all the very best. థ్యాంక్స్ లాట్ సార్. Good luck. Thank and you. I wish you a great career also. Thank you. ఇది మన అల్లరి నరేష్, ఆల్ ఇన్ ఆల్ నరేష్ తాలూకా ట్రావెల్, తన అనుభవాలు, తన తాలూకా ప్రయోగాలు అన్నీ కూడా ఈ ఇంటర్వ్యూలో చాలా మనసు విప్పి మనకు చెప్పినందుకు హిట్ టీవీ ప్రేక్షకులందరి తరఫున కూడా మా నరేష్కి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ నరేష్. Thank you, sir. Thanks a lot. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.